హలో ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈటీవీ విన్ లో ప్లాట్ అనే ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ డైరెక్టర్ తారక్ గారు మనతో ఉన్నారు ఈరోజు షోలో. నాకు చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ అవుట్పుట్ తో నువ్వు ఈ బడ్జెట్ తో అవుట్పుట్ అనేది చాలా గ్రేట్, చాలా అచీవ్. ఆఫ్ కోర్స్ బ్రో. మీరు అబ్జర్వ్ చేస్తే క్యారెక్టర్, రాహుల్ క్యారెక్టర్ అది కలర్ చేంజ్ అవుతూ వామ్ నుంచి ఎల్లోకి వెళ్తుంది. స్టిక్కీ నోట్స్ ఎప్పుడైనా మనం ఎక్కడైనా చూస్తే ఇంటెలిజెంట్ గా పిక్ చేసుకొని అదొక చక్రం లాగా వీల్ లాగా క్రియేట్ చేసి దానికి హ్యాంగ్ చేస్తారు కదా. వాట్ ఎగ్జాక్ట్లీ వాంటెడ్ టు కన్వే ఫ్రమ్ ఇట్? This guy, like the main lead, is just a half hour and he's going to fill the other half, like pretending himself as that Rahi. He's shadowing him. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సినీ బస్ టాక్స్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రీసెంట్గా ఈటీవీ విన్లో ప్లాట్ అనే ఒక మూవీ రిలీజ్ అయింది. జూలైలోనే రిలీజ్ అయింది అండ్ మేము ఆ మూవీ చూసాం. అండ్ ఆ మూవీ డైరెక్టర్ తారక్ గారు మనతో ఉన్నారు ఈరోజు షోలో. విల్ గెట్ ఇన్ టు ది షో, విల్ డిస్కస్ అబౌట్ హిస్ ఫిలిం మేకింగ్ జర్నీ అండ్ విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ లాట్ ఆఫ్ డీటెయిల్స్ అబౌట్ ది మూవీ. తను అసలు ఈ మూవీ రాయడానికి తన ఇన్స్పిరేషన్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, తన జర్నీ ఏంటి, అండ్ ఆ మూవీలో మాకైతే చాలా హిడెన్ డీటెయిల్స్ కనిపించాయి. తను యూజ్ చేసిన కెమెరా వర్క్ కానీ, యాక్టింగ్ స్టైల్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, దే ఆర్ వెరీ డిఫరెంట్. అసలు వాట్ ఈస్ హిస్ ఇన్స్పిరేషన్ టు డూ ఆల్ దిస్? అండ్ మనలాగా చాలా మంది ఫిలిం మేకింగ్ ఆస్పిరెంట్స్ ఉంటుంటారు. వాళ్ళందరికీ ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ వీ కెన్ కన్వే, దట్ వుడ్ బి రియల్లీ గ్రేట్ ఫ్రమ్ దిస్ పాడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఎస్, బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ పాడ్, మేము మూవీ చూసిన తర్వాత మా జెన్యున్ ఒపీనియన్స్ చెప్తాం మేము. ఫస్ట్ ఒక వెరీ క్విక్లీ, యా Yeah. ఇట్స్ 2.5 hours మూవీ. ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో వెళ్తుంది. స్టార్టింగ్ చాలా స్లోగా మెల్లిమెల్లిగా కాన్వర్జేషన్లోకి వెళ్ళిన స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో సెటప్ చేసుకున్న ప్రతి సీన్కి ఎండింగ్లో పే ఆఫ్ వస్తుంది. సో వెన్ యూ సీ ఆల్ దోస్ పే ఆఫ్స్ అండ్ ఆల్ ది ట్విస్ట్, వెన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రివీల్, యూ అండర్స్టాండ్ ఎవ్రీ సీన్. ఓకే, ఈ సీన్ ఎందుకు బెటర్, ఈ సీన్ ఎందుకు బెటర్, ఈ సీన్ ఎందుకు బెటర్, ఈ సీన్ ఎందుకు పెట్టారు, యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. కొంచెం డైలాగ్ హెవీ మూవీ, కానీ ఎవ్రీ డైలాగ్ ఈజ్ ఇంపార్టెంట్. అన్ని ఎండింగ్కి వచ్చిన తర్వాత అన్ని కనెక్ట్ అవుతాయి అండ్ యుల్ ఫీల్ లైక్ యూ వాచ్ ద వెరీ డిఫరెంట్ మూవీ విత్ ఎ వెరీ డిఫరెంట్ జాన్రా. చాలా మందికి యాక్టింగ్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, ఇదేంటి ఇలాంటి ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఉంది అని చెప్పేసి. కానీ అట్లీస్ట్ మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఎలా చూస్తున్నామంటే దాన్ని, చాలా డిఫరెంట్ జానరాస్ ఆఫ్ మూవీస్ ఉంటాయి. కొందరు యాక్షన్ మూవీస్ తీస్తారు, కొందరు స్లాప్స్టిక్ కామెడీ తీస్తారు, కొందరు రెగ్యులర్ రామ్ కామ్ తీస్తారు. దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మొనోటోనస్ యాక్టింగ్. చాలా హాలీవుడ్లో నాకు తెలిసి ఆల్రెడీ చాలా మూవీస్లో ఇలాంటి యాక్టింగ్ ట్రై చేశారు. నాకు తెలిసి మన తెలుగులో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ నాకు తెలిసి అయితే ఫస్ట్ టైం వచ్చింది. వీ విల్ డెఫినెట్లీ టచ్ మోర్ అబౌట్ దట్ యాజ్ వీ గెట్ ఇన్ టు ది పాట్. సాయి, నువ్వు కూడా. యా, నాకు ఎట్లా అనిపించింది అంటే లైక్ ఇనిషియల్లీ ఐ ఫెల్ట్ లైక్ మూవీ వాజ్ గోయింగ్ లిటిల్ బిట్ స్లో. నాకు అర్థం కాలేదు లైక్, అంటే నేను ఎప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇట్లాంటి కైండ్ ఆఫ్ యాక్టింగ్ చూడడము. ఐ ఫెల్ట్ లైక్ అంటే వీళ్ళు ఎందుకు ఇంత డిఫరెంట్గా యాక్ట్ చేస్తున్నారు నాకు అర్థమైతలేదు. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్. ఇంటర్వెల్ వచ్చింది, స్టిల్ ఓకే అనిపించింది. ఓకే ఫైన్, ఓకే మూవీ ఈస్ గోయింగ్ సమ్వేర్ అనిపించింది. అండ్ దెన్ వన్స్ ద సెకండ్ హాఫ్ స్టార్టెడ్, యాజ్ సురక్షిత్ సెడ్, లైక్ ఎవ్రీథింగ్ ఫెల్ట్ లైక్ ఎ సెటప్. స్లోలీ లైక్ వెన్ వెన్ మీరు అదేంటి మన మెటాఫర్స్ యూస్ చేసుకుంటూ వెన్ యూ సెట్ అప్ ఆల్ ద మెటాఫర్స్ ఇన్ ద స్టార్టింగ్ అండ్ పేయింగ్ ఆఫ్ ఆల్ దోస్ ఇన్ ద ఎండ్, నాకైతే రియలీ లైక్ ఫెల్ట్ సో మచ్ హై అనమాట. నేను ఇంత హై ఎప్పుడు ఫీల్ అయినా అంటే నేను ఒక్కడినే చూసినప్పుడు ఫీల్ అయినా. అండ్ రీసెంట్లీ మహారాజా అప్పుడు కూడా ఐ ఫెల్ట్ కైండ్ ఆఫ్ సిమిలర్ థింగ్. బట్ స్క్రీన్ ప్లే ఇస్ డామ్ గుడ్ బ్రో. లైక్ ఓ మై గాడ్, లైక్ ఇంత బెస్ట్ స్క్రీన్ ప్లే అంటే ఐ మీన్ రీసెంట్ ఫిలిమ్స్లో లైక్ ఐ వుడ్ సే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లేస్. యా.
యా. అండ్ మళ్ళీ ఆబ్వియస్లీ మనం కేక్ సీన్ గురించి దాని గురించి Yeah, విల్ టాక్ everything, వన్స్ వి గెట్ everything ఇన్ we టు ది will discuss. పాట్. Yeah, కానీ that's నువ్వు good. మహారాజా అన్నావు కాబట్టి బేసికల్గా ఐఎమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. ఏదైనా మూవీలో నాకు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వాడితే నాకు ఆ మూవీ చాలా ఇష్టం అనిపిస్తుంది. నేను Exactly. రాస్తున్న నేను స్క్రిప్ట్లో కూడా నేను నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేనే ట్రై చేస్తున్నా. yeah. లైక్ ఐ వాంట్ టు లైక్ హ్యాండిల్ దట్ స్క్రిప్ట్ వెరీ ఇంటెలిజెంట్లీ. నాకు ఏదైనా మూవీ చూడగానే నాకు చాలా నచ్చేస్తాయి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. మహారాజా చూసాను రీసెంట్గా అండ్ మీ మూవీ ప్లాట్ చూసాను. ఐ యాక్చువల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మనం కూడా మన దగ్గర కూడా ట్రై చేస్తున్నారు ఇట్లాగా అని చెప్పేసి. Yeah, దీనికంటే yeah. ముందు మీరు చూసారో లేదో కానీ తెలుగులో వీరభోగ వసంతరాయలో అని ఒక మూవీ వచ్చింది. ఫ్యూ యా 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 అది కూడా నాన్ లీనియర్ చూసాను స్క్రీన్ చూసాను. ప్లే. అది కూడా నాన్ లీనియర్ మూవీ స్క్రీన్. బాగుంటది అది కూడా యాక్చువల్లీ. Yeah, మీరు చాలా మంది సజెస్ట్ చేశారు కానీ చూడలేదు నేను ఇప్పటిదాకా. చూడాలి. బాగుంటది ఆ సినిమా కూడా. బ్రో, Yeah. మీరు చెప్పండి అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు అసలు ఈ మూవీ స్టార్ట్ చేసిన లైక్ ఎలా స్టార్ట్ అయింది, మీకు ఐడియా ఎలా వచ్చింది, అండ్ హౌ డిడ్ యూ గో అబౌట్ గెటింగ్ ఇట్ రిలీజ్ ఇన్ ఎన్ ఓటీటీ ప్లాట్ఫామ్? యా మీ యాక్చువల్లీ మీ జర్నీ, జర్నీ చెప్పండి బ్రో. యా మీ జర్నీ ఎగ్జాక్ట్లీ మీ చెప్పండి బ్రో. జర్నీ చెప్పండి. ఎందుకు యా అడుగుతున్నానంటే యా మీరు స్టార్టింగ్ అడిగినట్టు మేమిద్దరం కూడా కొంచెం ఆస్పిరెంట్ యా ఫిల్మ్ మేకర్సే. అండ్ అండ్ వీఆర్ చాలా ఆల్సో మంది డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్ హియర్, లైక్ ట్రై చేస్తున్నాము. బట్ అంటే మీ ఎక్స్పీరియన్స్ నుంచి వీ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్. డెఫినెట్లీ. యా. Yeah. అంటే నేను నార్మల్గా షార్ట్ ఫిల్మ్స్ చేసే కుర్రాడిని. అంటే ఫిలిం మీద ఇంట్రెస్ట్ తోటి, ప్యాషన్ తోటి లైక్ కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అంటే నా త్రూ బీటెక్ కూడా నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అంటే అక్కడ అడపా చేసేవాడిని. చేస్తూ వన్స్ కరోనా అందరికి వచ్చేసింది కదా, అప్పుడు ఏమైపోయిందంటే చాలా టైం వచ్చేసింది. నేను అప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళి వర్క్ చేయాలనుకున్నా యాక్చువల్లీ. అప్పుడే నాది బీటెక్ అయిపోయింది. సో నేను ఇండస్ట్రీకి వెళ్ళి వర్క్ చేయాలనుకున్నా. కానీ కరోనా రాగానే ఇంక ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తెలియక సినిమాలు చూడడం, కథలు రాసుకోవడం ఇలా చేసేవాడిని. ఇంకా అలానే టైం అయిపోతుంది. ఇంకా మళ్ళీ సెకండ్ కరోనా వచ్చింది. ఈ మధ్యలో ఏం జరిగిందంటే మన ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ అనేది చాలా భయంకరంగా విరిగిపోయింది. ఆంధ్ర అంటే చాలా చోట్ల పెరిగిపోయింది. ముఖ్యంగా మా ఊర్లో చాలా పెరిగిపోయింది. సో నాకు ఏమనిపించిందంటే లైక్ నాకు యాక్చువల్గా ఈ ఐడియా ఒక అంకుల్ ఇచ్చాడు అనమాట. నేను అంటే కాలేజ్ అయిపోయింది, వాళ్ళ దృష్టిలో నేను జాబ్ లెస్. సో అంకుల్ ఏం చెప్పాడంటే, నువ్వు ఎక్కడో ఏం చేస్తారు, ఈడే రియల్ ఎస్టేట్ చేసుకో, ఈడే దీంట్లోనే చాలా సక్సెస్ ఉందని అన్నాడు. నాకు 2 నిమిషాలు అర్థం కాలే ఏంటి ఇలా చెప్తున్నారని. సో నేను అప్పుడు రీసెర్చ్ చేశా రియల్ ఎస్టేట్ మీద. సో ఆ అంకుల్ ఇచ్చినట్టే ఒకవేళ సరే ఒక కుర్రోడు మామూలుగా అయితే ఏం చేస్తారు, ఇక్కడ నుంచి పట్టణంకి వెళ్తారు జాబ్ కోసం. సో వాడు సొంత ఊరికి వచ్చి ఒక బిజినెస్ పెడితే ఎలా ఉంటది, అది రియల్ ఎస్టేట్ అయితే ఎలా ఉంటది, వాడు మళ్ళీ ఆ నా కోర్ ఎమోషన్ ఏంటంటే లైక్ సక్సెస్ ఫెయిల్యూర్, వీటి మధ్య గ్రేడ్, నేను తీసుకున్న థీమ్స్ ఇవి. సో ఒక 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 పిల్లోడు ఆ ప్రెషర్ వల్ల సక్సెస్ చూడాలనుకుంటూ తిరుగుతుంటే వాడు ఎలా అవుతాడు అనే దానిపైన ఇంకా స్టోరీ వెళ్ళింది. ఫస్ట్ డ్రామా అంతా రాసుకున్నా, కానీ నాకే అనిపించింది ఇంట్రెస్టింగ్ గా లేదు ఇది. నేను కరెక్ట్ అంటే లైక్ స్టోరీ ఉంది నా దగ్గర, కంటెంట్ ఉంది, కోర్ ఉంది. నేను అప్పుడు నేను స్క్రీన్ ప్లేని వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా సో అప్పుడు ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే దీన్ని ఎలా ఫైండ్ చేయొచ్చు, ఎలా రాయొచ్చు అనే విధానంలో ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని నేను చూస్ చేసుకున్నాను. అంటే స్టోరీని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి ఆడియన్స్ కి ఇదే స్టోరీని నేను ఇదే స్టోరీ చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇన్ కేస్ ఆడియన్స్ బోర్ గా ఫీల్ అవ్వకూడదని ఇంట్రెస్టింగ్ చెప్పడానికి ఈ స్క్రీన్ ప్లే చూస్ చేసుకున్నాను. బెస్ట్ ఇనిషియల్ గా నాకు ఈ స్క్రీన్ ప్లే నా మైండ్ లో లేదనమాట, స్టోరీ ఉంది. అంటే దీనికి ఎలాంటి థీమ్స్ నాకు యాడ్ అయ్యాయంటే లైక్ సపోజ్ మనకి షాజహాన్ తెలుసు కదా, తన లవర్ కోసం సమాధి కట్టాడు. సపోజ్ షాజహాన్ కి ల్యాండ్ దొరకకుంటే ఏంటి పరిస్థితి? ఇట్స్ మై కూల్ 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 మెయిన్ కూల్. ఎమోషన్ అనమాట. షాజహాన్ కి సమాధి కట్టడానికి ల్యాండ్ దొరకకపోతే ఏంటి పరిస్థితి? హౌ విల్ హీ రియాక్ట్? అలాంటి అలాంటి సిచ్యువేషన్ అంటే లైక్ నేను దేన్ని నార్మలైజ్ చేయట్లేదు. జస్ట్ లేదు లేదు, నాకు వచ్చిన అర్థమైంది అర్థమైంది. ఆ ఐడియాని ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న రియల్ ఎస్టేట్ సినారియోతో ఫిక్స్ చేస్తూ రాసిన స్టోరీ అనమాట ఇది. సో దాన్ని కన్వే చేయడానికి నేను ప్రాపర్ గా కన్వే చేస్తూ ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తూ, పైగా నేను స్టార్టింగ్ ఏం ఫిక్స్ అయ్యానంటే ఇది హీరో జర్నీ. అది నేను ఫస్ట్ నుంచి స్టిక్ అయి ఉన్నాను. ఎందుకంటే చూసుకుంటే ఎవ్రీ క్యారెక్టర్ ఒక జర్నీ ఉంటుంది, అది నేను చాలా బిలీవ్ చేస్తాను. నేను ప్రతి క్యారెక్టర్ ఒక బ్యాక్ స్టోరీ రాసుకుంటాను. ఆబ్వియస్లీ అందరూ రాసుకుంటారు రైటర్స్ అందరు.
సో ఆ జోన్ లో వెళ్ళడానికి కరెక్ట్ గా సూట్ అయ్యేలాగా అలా ఒక వ్యక్తి ఇలాంటి ఒక పర్సన్ ఎఫెక్ట్ చేస్తే ఏమవుతుంది అనేది ద స్టోరీ అనమాట ఇనిషియల్. సో నేను అలా దాన్ని డెవలప్ చేస్తూ రాశాను. ఇంకోటి ఏంటంటే నేను స్టార్టింగ్ లో ఫిక్స్ అయింది ఇట్ షుడ్ బి కాన్వర్జేషనల్ డ్రామా, కాన్వర్జేషనల్ థ్రిల్లర్ డ్రామా. నేను అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా చాలా కాన్వర్జేషన్స్ ఉన్నాయి. ఆ ఆ, ఎందుకంటే నాకు ఎక్కడో కాన్వర్జేషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఫీల్ అవుతాను మోర్ దాన్ ఏంటి హెవీ ట్విస్ట్ల కన్నా. ఆ ఇద్దరు క్యారెక్టర్స్ మధ్య ఒక సస్పిషియస్ గా మాట్లాడుకుంటేనే నాకు చాలా అరే ఏంట్రా ఈ క్యారెక్టర్స్ ఇలా బిహేవ్ చేస్తున్నాయి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో నేను దాన్ని ఎక్కువ ఇష్టపడతా. సో అందుకని ఇంకోటి ఏంటంటే బేసిక్ గా స్టోరీ నుంచి అది వచ్చింది. అంటే స్టోరీలో ఏంటి క్యారెక్టర్ ఎమోషన్స్ చెప్పాలా, వాళ్ళ వేరియేషన్స్ చెప్పాలా, యా అన్ని థింగ్స్ అని చెప్పాలా. ఇన్ ద సేమ్ అది ఎలా హెల్ప్ చేసిందంటే మాకు బడ్జెట్ పరంగా కూడా హెల్ప్ చేసింది అనమాట. మేము అరౌండ్ ఈ ఫిలిం మొత్తం మాకు కంప్లీట్ 70 lakhs లో కంప్లీట్ అయిపోయింది. ఓ ఓ వావ్, సూపర్ సూపర్ బ్రో. అసలు సూపర్ సూపర్ ఈ అదే ఈ కదా అసలు ఆ నెంబర్ అసలు ఈ జనరేషన్ లో వినట్లేదు మూవీస్ కి. అదే కదా మినిమం అసలు ₹1,00,00,000 లేని సినిమానే అవ్వదు అన్నట్టుంది ఇప్పుడు ఆ పరిస్థితి. లేదు లేదు, మాకు 70 lakhs లో ఫిలిం కంప్లీట్ అయిపోయింది. మేము ఓకే ఓకే చేసేసాం. సో ఇంకోటి ఏంటంటే అందరు మాకు సపోర్ట్ కూడా చేశారు అనమాట. లక్కీగా టెక్నీషియన్స్ ఎవ్రీ సింగిల్ పర్సన్ లేదు వీళ్ళు ఏదో బాగా కొత్తగా చేస్తున్నారు అని చెప్పి ఆ, మాకు చాలా ఆ, ఏమంటారు టెక్నికల్ గానే హెల్ప్ చేశారు, ఫైనాన్షియల్ గాను హెల్ప్ చేశారు ఫిలిం ని ఓకే ఆ, తీసుకురావడానికి. యా ఆ యా సో మాకు ఇలా కూడా అంటే లైక్ ఆ కాన్వర్జేషన్స్ నేను అలా కూడా ఆలోచించుకున్నాను. ఎందుకంటే మనం రాసేటప్పుడు మనకు తెలుసు ఇనిషియల్ గా మేము ఫిలిం స్టార్ట్ చేసేటప్పుడు మాకు అరౌండ్ మా దగ్గర బడ్జెట్ 30 lakhs ఉంది. ఉమ్, కానీ ఎప్పుడైతే మా ఆర్ట్ డైరెక్టర్ మా డిఓపి ఇన్వాల్వ్ అయ్యారు, నేను నాకు నాకు అసలు ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఎప్పుడు ఎక్కడ సినిమా సెట్లకి వెళ్ళి వర్క్ చేయలేదు. నాకు ఒక ప్లైవుడ్ ఎంత కాస్ట్ పడుతుందో కూడా తెలియదు, అంటే యా యా ఫిలిం సమ్. సో నేను డైరెక్ట్ సెట్లు అడిగేశాను, వాళ్ళు నాకు ఇంత బడ్జెట్ ఇచ్చారనమాట. అది వాళ్ళు చాలా తక్కువ చేసి ఇచ్చారు. సో అప్పుడు మాకు ఆ, అలా కొంచెం బడ్జెట్ పెరిగింది. కొంచెం కాదు, ఉమ్, 40 lakhs పెరిగింది అనుకోండి. యా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఆల్మోస్ట్ అవుతూ డబల్ అయిపోయింది. వెళ్తుందని. మ్మ్. ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. స్టిల్ నాకు చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ అవుట్పుట్ తో నువ్వు ఈ బడ్జెట్ తో అవుట్పుట్ అనేది చాలా గ్రేట్ థింగ్, చాలా అచీవ్ ఆఫ్ చేసావు. కోర్స్ బ్రో అంటే నేను ఆఫ్ నేను కోర్స్ బ్రో, అసలు టెక్నిక్. మేమిద్దరం ఇంకా నేను షాక్ అయ్యాము ఆ యా ఎక్స్ప్రెషన్ చూడండి. నేను 4 to 5 crores మినిమం అయి ఉంటుంది అనుకున్నా యా సినిమాకి తెలుసా. ఎందుకంటే సెట్ డిజైన్ వాజ్ వండర్ఫుల్ బ్రో. ఆ హౌస్ ఎస్పెషల్లీ హౌస్ డిజైన్ అయితే మైండ్ పోయింది. అరే మేమిద్దరం అనుకున్నాం ఇంతకు ముందు లైక్ అడుగుదాం ఈ క్వశ్చన్ అసలు ఆ ఇల్లు ఏడబట్టిర్రు అసలు ఆ సెట్ ఎట్లా వేసిర్రు అని. ఇల్లు, కెమెరా, మళ్ళీ లైటింగ్ కూడా, అండ్ లైక్ లైటింగ్ అంటే సెట్ టాప్ డిజైన్, నాచ్ మీరు ఉండే. చూస్ చేసుకున్న లొకేషన్స్, అండ్ మీరు పెట్టుకున్న కెమెరాకి ప్రతి యాంగిల్ కి సిమెట్రీ బాగా ట్రై చేశారు. వెనకాల ఐదర్ సర్కిల్స్ ఉండడం, లేకపోతే ఏదో ఎగ్జాక్ట్లీ ఒక షేప్స్ ఏదో ఉండడం. ఒక యా థింగ్స్ లైక్ యా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్మ్. ఒక ఫ్రేమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ దీపు ఇంకా రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటే లైక్ నియర్ ద డైనింగ్ టేబుల్ దేర్ ఇస్ లైట్ హియర్ అండ్ హియర్. యా యా that kind of యా symmetries and also like bro మీరు mostly like natural lighting కన్నా like kind of sodium lamps ఏమైనా వాడారా లైక్ sodium lights ఆ అంటే లైటింగ్ సోడియం ఆ లైటింగ్ ఇన్ అచీవ్ ద సెన్స్ చేయడానికి. మీరు వామ్ కలర్ అడుగుతున్నారు. యా మ్మ్. యా 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 బ్రో, అంటే నైట్స్ ఎక్కువ వామ్ యూస్ చేస్తాం. అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే సింపుల్ రీజన్, వామ్ అనేది డెప్త్ క్రియేట్ చేస్తుంది, సస్పిషియస్ ని క్రియేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ సో థ్రిల్లర్ కాబట్టి సో మేము అలా యూజ్ చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే వామ్ వల్ల యూజ్ ఏంటంటే డెప్త్ ఎక్కువ వస్తుంది. సో మేము ఎక్కువ లైట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫినాన్షియల్ అది ఇది అని అంటే లైక్ బడ్జెట్ పరంగా మా దగ్గర ఎన్ని లైట్స్ ఉంటాయి, అరౌండ్ 5 లైట్స్ ఉంటాయి అంతే ఫిల్మ్ షూటింగ్ లో. ఓకే ఓకే ఒక 5 to 6 లైట్స్, స్కై ప్యానెల్స్, ఒక చైనా చైనా వాళ్ళ చిన్న వస్తుంది అది, అంతే. అలాంటి గోడెక్స్, చిన్న చిన్న ఆర్జీబీస్, ఇవే మేము యూస్ చేసింది. సో ఈ ఈ ఇలా ఆలోచించి నేను మా డిఓపి అంటే లైటింగ్ ప్యాటర్న్ అంటే రాసేటప్పుడే డిసైడ్ అయిపోయాను ఇలా ఉండాలి నా లైటింగ్ ప్యాటర్న్. సో సో వామ్ అయితే బెటర్ అని చెప్పి, ఇంకా మీరు మార్నింగ్ చూస్తే మేము మార్నింగ్ ఒక్క లైట్ వాడలేదు, ఎవ్రీథింగ్ యా యా మొత్తం నేచురల్ లైట్ తో న్యాచురల్ మేము లైట్ షూట్ చేసాం. ఎగ్జాక్ట్లీ యా న్యాచురల్ లైట్. డే డే డేస్ అని నేచురల్ లైట్, లైక్ కటింగ్ చేసాం ఫ్లాగ్స్ అండ్
ఇవి డిఫ్యూజర్స్ యూస్ చేసాం కానీ ఏ లైట్ యూస్ చేయలేదు. అంటే బడ్జెట్ కంట్రోల్లో చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఓకే. ఇంకోటి మోస్ట్లీ అండ్ ఏంటంటే మేము లైటింగ్, ఇంకోటి సార్ మేము వామ్ యూస్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే క్యారెక్టర్, రాహుల్ క్యారెక్టర్ది, అది మేము వెనక ఒక బిగ్ విండో పెట్టాం కదా ఆఫీస్ లో, అది కలర్ చేంజ్ అవుతూ వామ్ నుంచి ఎల్లోకి వెళ్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఇట్స్ నాకు ఈ క్వశ్చన్ ఉండే నాకు ఈ క్వశ్చన్ ఉండే యాక్చువల్లీ ఎండింగ్ లైక్ ఎండి చెప్పండి. చెప్పండి 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 సారీ. అది మేము మెల్లగా కలర్ టెంపరేచర్స్ షార్ట్ టు షార్ట్ వన్ క్యారెక్టర్ ఎంత డీప్ గా వెళ్తుంది అనే దాన్ని బట్టి మేము ఆ వామ్ కలర్ ని ఇలా చేసాం అనమాట. సో ఎగ్జాక్ట్లీ అందుకు అర్థమైంది. కూడా అంటే మాకు ఈ లైటింగ్ ప్యాటర్న్స్ ముందు ఉండడం వల్ల ఫిక్స్ చేస్తాం యా ఇలా మీరు ఉండాలి. మధ్యలో ఐ మీన్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ది ఫిలిం మీరు ఆల్మోస్ట్ మన రాహుల్ క్యారెక్టర్ డిగ్రేడ్ అయిపోతుంది అంటే లైక్ ఒక డెసిషన్ చేంజ్ చేసుకొని డిగ్రేడ్ అయిపోతుంది అనే టైంలో యూ యూస్ దట్ లైట్ లైక్ మీరు ఇంటర్ కట్స్ చేస్తూ ఉండే అనమాట లైక్ ఇన్ ద ఎడిటింగ్ యూ షోడ్ లైక్ విల్ షో రాహుల్ లైట్ రాహుల్ లైట్ రాహుల్ లైట్ యా మీకు యా యా లైట్ మంచిగా ఉంటుంది ఫస్ట్ మామూలుగా ఉంటుంది వెన్ హీస్ గుడ్ అండ్ దెన్ వెన్ హీస్ లైక్ trying to call different people and like slowly getting degraded, the light slowly gets dimmed and then completely యా gets into sodium lamp. ఓ మై గాడ్ అనుకున్నా నేనైతే అది ఎందుకు చూపిస్తుండు అంటే సడన్ గా ఇట్లా రాగానే నాకు ఇంకా అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే ఐ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ గా నాకు ఇట్లాంటివి చూస్తే చాలా యా ఎక్సైట్మెంట్ వస్తుంది. సో అది ఎక్సైట్మెంట్ వదులుకోలేక లైక్ ఐఎమ్ జస్ట్ థ్రోయింగ్ ఇట్ ఆఫ్. యా. అండ్ ఇంకొకటి మనం సెట్ డిజైన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్. మూవీలో లైక్ టిపికల్లీ నార్మల్ హ్యూమన్ నేచర్ స్టిక్కీ నోట్స్ ఎప్పుడైనా మనం ఎక్కడైనా చూస్తే డైరెక్ట్ గా వాల్ మీద పెట్టేస్తారు కదా అందరూ, లైక్ స్టిక్కీ నోట్స్ అనేది రాసుకున్న ఇంపార్టెంట్ స్టఫ్. యా మీరు చాలా యా ఇంటెలిజెంట్ గా పిక్ చేసుకొని అదొక చ- చక్రం లాగా వీల్ లాగా ఒకటి క్రియేట్ చేసి దానికి హ్యాంగ్ చేస్తారు కదా. వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంటెడ్ టు కన్వే ఫ్రమ్ ఇట్? యాక్చువల్లీ నా ఇనిషియల్ గా ఏంటంటే, ఆ స్పైడర్ వలలో ఇరుక్కుపోతాయి కదా పురుగులు, అలాగా హీరో హీరో ఇరుక్కుపోతాడు అనేది నేను నా మైండ్ లో ఉన్న డిస్క్రిప్షన్ అనమాట. సో ఓకే, నేను మా ఇంటెలిజెంట్. మా మా ఆర్ట్ డైరెక్టర్, నేను శివకుమార్ మచ్చ, ఈజ్ ఎ బ్రిలియంట్ గై. నేను ఆయన కూర్చొని నంబర్ ఆఫ్ వర్షన్స్ ట్రై చేస్తున్నాను. ఆ ఎలా వర్కౌట్ చేయొచ్చు అని ఆలోచిస్తుంటే ఇద్దరు ఒక తెలియకుండా ఒక ఐడియాకి స్టిక్ అయిపోయాం. ఒక సర్కిల్ వేద్దాం అన్ని, అంటే ఏంటంటే నేను నా రిప్రజెంటేషన్ ఎలా ఉందంటే, ఆ అది మెల్లగా ఫామ్ అవ్వాలి. ఏదో ఒకటి యా. పెట్టేసి ఆ ఇరుక్కుపోయాడని ఒక షార్ట్ లో చూపించేది కాకుండా, నాకు ఆయన ఆయన చేసేది అన్ని నాకు తెలియాలి అని చెప్తే, అప్పుడు మేము యాక్చువల్ గా ఏ రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో అలా ఉండదు, సర్కిల్ ఉండి అలా స్టిక్ చేసేది. సో మేము అది క్రియేటివ్ గా ఆలోచించుకొని ఇద్దరు తీసుకున్న క్యూములేటివ్ డెసిషన్ అండ్ థాట్ కూడా అనుకుంటా. ఇట్స్ 2 years బ్యాక్, సో గుర్తులేదు. ఆ కానీ డెఫినెట్ గా మేమిద్దరం కలిసి చేసాము ఇది. ఆ చేసి ఆ అలాగా ఏంటంటే మెల్లగా అతను ఎంత డీప్ ఇన్వాల్వ్ అవుతున్నాడు దాంట్లోకి అనే దానిపైన మేము తీసుకున్నాం డెసిషన్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇరుక్కుపోతున్నాడు లేకపోతే అలా వెరీ నైస్, వెరీ అలా ఓకే బ్రిలియంట్ బ్రో. ఓకే సూపర్ సూపర్. చూసాను, డెఫినెట్లీ ఏదో సిగ్నిఫికెన్స్ ఉంది యా అనిపించింది, యా బట్ అదేంటో నాకు యా తట్టలేదు. ఐ వాస్ థింకింగ్. యాక్చువల్లీ యా నాకు ఎట్లా అర్థమైంది అంటే అది లైక్ ఇనిషియల్లీ మీరు సినిమా స్టార్ట్ అయినప్పుడు రియల్టర్ రాహుల్ని మన ఫ్రెండ్ రాహుల్ కైండ్ ఆఫ్ ద మెయిన్ లీడ్ కాకుండా రియల్టర్ రాహుల్ ఎవరైతే ఉన్నారో లైక్ ఆయన పేరు ఆ, సజీవ్ పాసాల. అజీవ్. యా సజీవ్ యా సజీవ్ యా యా సజీవ్ సజీవ్. ఆయన ఇనిషియల్గా ఆయన ఇంట్రొడక్షన్ కూడా కొంచెం వియర్డ్గా అనిపించింది నాకు లైక్ హీ కమ్స్ ఫ్రమ్ బ్లాక్ లైక్ ఒక బ్లాక్ ఫ్రేమ్ లోపల నుంచి ఆయన ఇట్లా వచ్చి ఈ అటెండ్స్ ద కాల్ అంటే అఫ్ కోర్స్ ఆయన ఓపెన్ చేయడమే ఆయనతో ఓపెన్ చేస్తారు అది వేరే బట్ లైక్ హిజ్ ఇంట్రొడక్షన్ వేరే వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. యా యా ఇట్లా వచ్చిన తర్వాత అండ్ దెన్ లైక్ వెన్ బోత్ ద రాహుల్స్ మీట్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే సినిమాలో ఫస్ట్ టైం చూపించినప్పుడు ఆ, మీరు ఒక స్టిల్ ఫ్రేమ్ పెట్టేసి స్లోగా జూమ్ చేస్తూ ఉంటారు లైక్ వేర్ ఒక హోల్ లోపల నుంచి మన రియల్టర్ రాహుల్ని చూపిస్తారు అండ్ ఈ రాహుల్ని అసలు చూపించరు
యా ఆయన మాట్లాడుతూనే యా ఉంటాడు, యా బట్ యూ వోంట్ షో హిమ్. అండ్ ఎట్ యా దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ జస్ట్ షో ఏ హాఫ్ ఆర్క్, లైక్ యా విచ్ ఈస్ యా గోయింగ్ టు ఫిల్ ఇన్ ద ఫ్యూచర్. ఆ హాఫ్ ఆర్క్ చూపించి మన మెయిన్ రియల్టర్ రాహుల్ని చూపిస్తారు. వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ ఫ్రమ్ దట్ దిస్ గాయ్, లైక్ ద మెయిన్ లీడ్, ఈస్ జస్ట్ ద హాఫ్ ఆర్క్ అండ్ హీస్ గోయింగ్ టు ఫిల్ ద అదర్ హాఫ్, లైక్ pretending himself as that Rahul. He's shadowing him అనే ఫీలింగ్ నాకు అనిపించింది. ఓకే. లైక్ ఐ డోంట్ నో వెదర్ యూ థాట్ ద సేమ్, బట్ ఈ నాకు అంటే లైక్ కొంచెం వరకు మ్యాచ్ అయింది బ్రో. అంటే అంటే లైక్ నేను ఫస్ట్ ఆ షార్ట్ పిక్ చేయడానికి గల కారణం ఏంటంటే లైక్ టూ రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే వాడు ఏం చెప్తున్నాడో వీనికి ఆల్రెడీ మొత్తం తెలుసు. యా యా దిస్ రాహుల్ ఏదైతే సెకండ్ రాహుల్ ఉన్నాడో, హీరో రాహుల్ ఏం చెప్తున్నాడో ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అతనికి తెలుసు. సో యా అది నేను కట్ చేయడానికి ఆ షార్ట్ కట్ చేశాను అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ అంత ఇంపార్టెంట్ కాదు ఆ రాహుల్ కి అనే దాని పరంగా కట్ చేశాను. ఇంకోటి మీరు ఏదైతే చెప్పారో ఆ సర్కిల్ ఫిల్ చేయబోతున్నాడు, ఓవర్ షాడో చేయబోతున్నాడు అనేది ఒక చిన్న సస్పిషియస్ థింగ్. అలా అలా కూడా కట్ చేశాను ఆ యా యా షార్ట్. యా నువ్వు ఆ సీన్ ఇప్పుడు గురించి మై సారీ, యా కంటిన్యూ. ఓకే ఓకే గో హెడ్. సో ఎట్లాగో ఆ సీన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఇంట్రొడక్షన్ లోనే హీ విల్ ఆస్క్ అబౌట్ అదే యాక్చువల్ రియల్టర్ రాహుల్ విల్ ఆస్క్ ది ఫ్రెండ్ అబౌట్ ఏ వాట్ ఇఫ్ సినారియో క్వశ్చన్ కదా. లైక్ వాట్ ఇఫ్ సినారియో క్వశ్చన్ లో హీల్ బి ఆస్కింగ్ లైక్ ఒక సమాధి ఉంది, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అని యా చెప్పేసి. ఇది మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే వీఆర్ రివీలింగ్ ది ట్విస్ట్. కానీ ఇండైరెక్ట్ గా ఇక్కడ ఫ్యూచర్ ఆపేసి సినిమా చూసి మళ్ళా రండి. సినిమా చూసి మళ్ళీ రండి, లేకపోతే స్పాయిలర్ రివీల్ అయిపోతుంది. యా యా ఆ, స్పాయిలర్ రివీల్ అయిపోయింది. కానీ ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ అబ్బాయి ఏమని రిప్లై ఇస్తాడు, సంథింగ్ లైక్ నేను విరగ్గొట్టను అది, లైక్ ఐ ట్రై టు స్టిల్ సెల్ ఇట్ కీపింగ్ ఇట్ అన్నట్టు మాట్లాడతాడు కదా. సో ఇండైరెక్ట్ గా తను అక్కడ ఏమే హీ వాస్ ట్రైంగ్ టు చెక్ ఇఫ్ దిస్ ఫెల్లో ఇస్ ద చేంజ్ పర్సన్ ఆర్ నాట్, బికాస్ ఈస్ ట్రైంగ్ టు డూ ద బిజినెస్ ఫర్ ద సెకండ్ టైం కదా. సో యా యా అసలు ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇది ఏం చేస్తున్నాడు, అంతే పే సారీ సెటప్ స్టార్టింగ్ లో చేసేసుకుంటున్నారు మీరు తన క్యారెక్టర్ జడ్జ్మెంట్ ని. కానీ క్లైమాక్స్ కి యా వచ్చేసరికి వీడు ఇంకా మారలేదు, లోపల ఉన్న కోర్ ఇంకా అంతే ఉంది, జస్ట్ క్రాక్ ఒక ఆఫ్ ది హెడ్. మాస్క్ వేసుకొని వచ్చాడు పైకి అని చెప్పేసి ఎండింగ్ లో క్లారిటీ యా వస్తుంది. స్టార్టింగ్ లో యా కాన్వర్సేషన్ చూస్తున్నప్పుడు నేనున్న యాక్చువల్లీ సారీ టు డిస్టర్బ్. యాక్చువల్ నేను ఆ క్లారిటీ ద నెక్స్ట్ సీనే ఇచ్చేసాను అనమాట. అంటే ఏంటంటే డాగ్ ని పూజ చేస్తే పిల్లలు బయటికి వేసేస్తారు. యా ఆ యా యా సో వాడికి అంటే వాడు ఏదో ఆడ వాగేసి ఆ ఆపర్చునిటీ కోసం ఏదో వాగేసాడు అక్కడ హీరో. కానీ హీరో ఎలాంటి పర్సన్ అనేది మారలేదు, వాడు అలాంటి వాడు అని చెప్పి నెక్స్ట్ ఇచ్చేసాడు. ఆ క్యూ అనేది ఏదైతే ఉందో, అంటే అక్కడ ఆ డాగ్ అనేది నాకు ప్లాట్ గా యూజ్ అయినా వన్ క్యారెక్టర్ పరంగా నేను ఫస్ట్ రాసుకున్నాను. ఓకే. సారీ చెప్పండి నో నో క్లైమాక్స్. లే, దట్ ఈస్ ఆల్సో బ్రిలియంట్. మీరు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా ఐ నేనైతే గమనించలేదు అది డాగ్ నుంచి క్యూ ఇచ్చారని చెప్పేసి. యా ఈ యా నేను కూడా స్టార్టింగ్ సీన్ ఫస్ట్ టైం ఎండింగ్ సీన్ వింటున్నా. లింక్ చేసుకుంటున్నా మధ్యలో రెండు మూడు సార్లు అంటాడు కదా, నేను డాగ్ ని తీసి పడేస్తుంటే ఫోటో తీశారు, డాగ్ ని తీసి ఎగ్జాక్ట్లీ పడేస్తుంటే ఎగ్జాక్ట్లీ ఫోటో తీశారు అని చెప్పేసి. నాకు. అండ్ ఆల్సో సినిమా మొత్తంలో మిగిలిపోయిన ఒకే ఒక ఓపెన్ ఎండింగ్ అంటే ఏంటి అంటే, లైక్ ఒక ఒక థింగ్ ఏంటి అంటే, లైక్ డిడ్ దిస్ సమీర్ క్యారెక్టర్ రియల్లీ ఎగ్జిస్ట్? యా యా రియల్లీ అంటే చంపి పాచేస్తారు, చంపి పాతేస్తారు. పాచేస్తారు, బట్ దొరికేది భానుకి నిజంగా సమీర్ని పాచేసిన విషయం ఎవరికి తెలియదు అసలు. ఎవరికి తెలియదు, పోలీసులకు కూడా తెలియదు సమీర్ని వీళ్ళే పాచేశారు లేదు, అనే విషయం. ఆ వీళ్ళు పాతేస్తారని తెలీదు. భాను క్యారెక్టర్ తెలుసు. భాను క్యారెక్టర్ తెలుసు. ఎలా? భాను బికాస్ భాను క్యారెక్టర్ ఆ, డజంట్ సీ ఆల్ దీస్ కదా, హీ లేదు కమ్స్ లేదు ఇన్ ద మిడిల్ కదా. క్లైమాక్స్ లో భాను క్యారెక్టర్ స్టోరీ చెప్తాడు. నీ మ్మ్. మీద కోపంతో నేను ఫాలో అయ్యాను, నువ్వు ఆ ల్యాండ్కి వెళ్ళావు, ఆ ల్యాండ్ లో ఏదో తవ్వావు, తవ్వేసి మళ్ళీ ఎందుకు పూర్తి చేసావు, అప్పుడు తీసిన ఫోటోలు ఇవి యాక్చువల్. అందుకే ఓ ఫ్లాష్ బ్యాక్ లో భయపడుతుంటాడు. ఓకే ఓకే. ఐ వాజ్ స్టిల్ బిలీవింగ్ రాహుల్ దట్ నిజంగా కుక్కని పాతేసినప్పుడే తీసిన ఫొటోస్ ఏమో అని. ఐ వాజ్ జస్ట్ స్టిల్ లేదు బిలీవింగ్ నో దట్. నో, నాకు అది
క్లియర్ గానే అర్థమైంది. ఓకే. బాను ఓకే. పాతి పెడుతున్నప్పుడు ఫోటో తీశాడు. నాకు డీజేటీలో గుర్తొచ్చింది. డీజేటీలో కూడా పాతి పెడుతుంటే ఫోటో తీసి బ్లాక్మెయిల్ చేస్తాడు కదా. ఆ సీన్ గుర్తొచ్చింది. అక్కడ కూడా మళ్ళీ అమ్మాయి అబ్బాయి కలిసి పాతి పెడతారు. బట్ యాక్చువల్లీ నాకు ఇంకొక కరెక్ట్. క్వశ్చన్ అడగాలని ఉంది మీ సెటప్ అండ్ పే ఆఫ్ గురించి. మనం అదే లైక్ దాని గురించే మాట్లాడుతున్నాం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైం జంప్స్ చూపిస్తున్నాం, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే చూపిస్తున్నాం అని చెప్పేసి పీస్ నెంబర్ ఆఫ్ ఎ కేక్ అని చెప్పేసి ఇండైరెక్ట్ గా కన్వే చేస్తూ ఉన్నారు కదా. వై కేక్? కేక్ ఎందుకు చూస్ చేసుకున్నారా అది కన్వే చేయడానికి? వాళ్ళిద్దరికి కేక్ తో రిలేషన్ ఏంటి? అంటే నేను పర్టికులర్గా రిలేషన్ ఏం తీసుకోవాలని పెట్టలేదు. అంటే ఓకే. అక్కడ ఎనీథింగ్ నేను చాలా ఆలోచించాను, ఎక్కడ పెట్టాలి, ఏది పెట్టాలి. కానీ ఏంటంటే నేను వాళ్ళ మధ్య ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి అక్కడ ఒక కేక్, ఒక సెలబ్రేషన్ సిచ్యువేషన్ స్టార్టింగ్ లో వస్తుంది కదా, యాహ్! అక్కడ కేక్ పెట్టేసి అక్కడ నుంచి స్టోరీ నరేట్ చేయాలనుకున్నాను. అక్కడ పాసిబుల్ ఏదైనా ఉంది, కానీ ఏంటంటే కేక్ అయితే నాకు ఇట్లా పీస్ ఆల్రెడీ మనం పీస్ ఇవ్వరు అని చెప్తాం కదా, అది మనకి ఉన్న టర్మ్. సో అలాగా పీసెస్ వైజ్ గా స్టోరీ చెప్పొచ్చు కేక్ అయితే అని ఆలోచించాను. ఓకే. ఇంకోటి ఓకే. ఏంటంటే ఈ కేక్ అనేది అంటే లైక్ చాలా మంది చెప్పారు కేక్ తీసేసింటే ఇంకా నెరేటివ్ ఇంట్రెస్టింగ్ ఉండేది అని అడిగారు అనమాట. కానీ చాలా కన్ఫ్యూజ్ అయిపోవాలి అని నేను బిలీవ్ చేశాను దాన్ని, కేక్. యాక్చువల్లీ యాక్చువల్లీ దట్స్ ఎ బ్రిలియంట్ ఐడియా అనిపించింది నాకైతే. ఎందుకంటే లైక్ యా ఇనీషియల్‌గా లైక్ అండ్ ఈ పీస్ నంబర్స్ మీరు రాండమ్‌గా పెట్టారా? లేకపోతే దేర్ ఈస్ ఎనీ సిగ్నిఫికెన్స్ ఫర్ దోస్ నంబర్స్? లైక్ ర్యాండమ్ గా లేదు, ఎవ్రీథింగ్ ఫస్ట్ సీక్వెన్స్ లో 1 వస్తుంది. యాహ్! సీక్వెన్స్ లోనే ఫస్ట్ ఉన్నాయి 1 సీన్స్ వస్తది. నువ్వు తర్వాత ప్రాపర్ గా 13 చూస్తే. వస్తది. తర్వాత 3 మ్మ్. వస్తది. ఎగ్జాక్ట్‌లీ నాకదే అనిపించింది. లైక్ యాక్చువల్ ఆహ్, యాక్చువల్లీ ఏ అంటే ఏ మీకు పీస్‌కైతే ఏ పీస్ అయితే చూపిచ్చారో, ఆ పీస్‌కి సంబంధించిన సీన్ ఇది. లైక్ అండ్ దెన్ లైక్ వెన్ ఆల్ ద పీసెస్ జాయిన్ అప్, ద సినిమా కమ్స్ టు ద సర్కిల్ అగైన్. యా అదే కదా మీ మీకు ఎక్స్‌ప్లనేషన్. అదే ఓకే. ఓకే. అంటే మీరేదో లైక్ చెప్తున్నారు. మనం మనం మెమంటో చూసింటాం కదా అందరు యా నోలాన్. యా. యాహ్! 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 ఆయన స్క్రీన్ ప్లే ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గురించి మీకు తెలుసు కదా యాక్చువల్లీ. అంటే తెలుసు. మ్మ్. ఫ్రంట్ లూప్. బ్యాక్ వెళ్తూ లూప్ అంటే లూప్ కాదు, అంటే లైక్ ఫ్రంట్ స్టార్టింగ్ సీన్ ఉంటుంది, క్లైమాక్స్ హ్మ్. సీన్ ఉంటుంది. హ్మ్. రెండు ఆ, ఇది క్లైమాక్స్ సీన్ ఇట్లా బ్యాక్ వస్తుంటది, స్టార్టింగ్ సీన్ యాహ్! ఫ్రంట్ వస్తుంటది, యా మన యా. మధ్యలో కలుస్తుంది కదా. సో అవును. అలాంటి వన్ ఆఫ్ ద స్ట్రక్చర్ నా స్క్రీన్ ప్లే కూడా. నేనేం చేశానంటే పాస్ట్ లో సీన్స్ అన్ని ఈవెంట్స్ రాశాను, మ్మ్. హ్మ్. ప్రజెంట్ లో సీన్స్ అన్ని ఈవెంట్స్ రాశాను. మ్మ్. రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే నేను జిగ్జాగ్ చేశాను. అంటే 1 to 13, 13 to మళ్ళీ 3 కనెక్టింగ్ చేసుకుంటూ వెళ్ళాను స్టోరీ. దెన్ ఓహ్! ఇట్ ఓ. విల్ మీట్ ద 11. ఓకే. ఓకే. సో నేను ఇలా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని యూస్ చేశాను. సో అందుకే మీకు మోస్ట్ ఆఫ్ ద టైం ఇది లీనియర్ స్టోరీయా నాన్ లీనియర్ స్టోరీ అని కన్ఫ్యూజన్ వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ. నేను ఆ, ఫస్ట్‌లో ఇట్స్ గోయింగ్ లీనియర్‌లీ అనే ఫీలింగే వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ తను ఆ అమ్మాయితోని ఉంటాడు. ఆ తర్వాత బిజినెస్ అని తనతో చెప్పి, ఆ తర్వాత ఎళ్లి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అండ్ దెన్ కమ్స్ బ్యాక్, షీ బికమ్స్ ప్రెగ్నెంట్. లైక్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ లైన్ అనే. అంటే సమీర్ వస్తాడు. వీళ్ళు సమీర్‌ని చంపేస్తారు. yeah. ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ లైన్ అనే అనిపిస్తది. కానీ తర్వాత లాస్ట్‌కి చూస్తే అరే! ఇది లైన్‌లోనే లేదు మామయ్య. యా బట్ ఇట్లా అదే ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ ఇట్. మీరు కేక్ పీసులు చెప్తున్నప్పుడు నాన్ లీనియర్ అని చెప్పేసి నాకు కొట్టడం స్టార్ట్ అయింది స్టార్టింగ్ నుంచే. అంటే ఏదో ఒక అంటే సిగ్నిఫికెన్స్ ఉండాలి కదా అని యాక్చువల్ గా చెప్పేసి. ఆ, నా బేసిక్ థాట్ కూడా అది క్రియేట్ చేయాలి, నా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. అట్లీస్ట్ మ్మ్. ఆడియన్స్ ఎవరైతే చూస్తుంటారో కేక్ పీస్ ఇస్తున్నాడు కానీ స్టోరీ లీనియర్ గా ఉంది, ఏదో మ్మ్. జరుగుతుంది అని ఒక ఎగ్జాక్ట్‌లీ. క్యూరియాసిటీ వస్తుంది, ఏదో సేమ్ ఫీలింగ్. క్యూరియాసిటీ వస్తుందని చెప్పి ఆ ఆ ఐడియాతో వచ్చాను అనమాట. యాహ్! అంటే యాహ్! ఓకే. లైక్ ఇంత ఇంత కాన్వర్జేషనల్ డ్రామా మన తెలుగు వాళ్ళకి చాలా కొత్త. అండ్ ఆల్సో వాళ్ళు అంటే ఇప్పుడు చాలా ఏమంటారు లాగ్ అనేది ఒకటి ఎక్కువ యూస్ చేస్తున్నారు మన వాళ్ళు. అంటే అవును. అవన్నీ ఈ పద సో అంటే నాకు అసలు లాగ్ అనేది నచ్చదు, ఆ పదం స్లో మ్మ్. అనొచ్చు.
కానీ లాగ్ అనకూడదు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటది. అవును, చాలా సో డిఫరెన్స్ ఉంటుంది. సో వి ఆల్సో అది అగ్రీ. అది తెలియక ఆఫ్ కోర్స్. సో అండ్ ఇంకొకటి, అలా యూస్ చేసేస్తాను. సారీ సారీ కంటిన్యూ చెప్పండి. చేయండి. లేదు లేదు, చెప్పండి సార్. లేదు, ఇంకొకటి, ఈ సీన్స్ గురించి మాట్లాడుతున్నాము అండ్ వాళ్ళ యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆ, మీరు నైఫ్స్ అవుట్ మూవీ చూస్తుంటే హాలీవుడ్లో, వాళ్ళు కూడా కొంచెం ఇట్లానే ఉంటుంది. ఆ మూవీలో కూడా యాక్టింగ్ అందరు బ్లాండ్ ఫేసెస్ తోటి అస్సలు నవ్వకుండా అలా మాట్లాడుతూ యా యా వెళ్తుంటారు మూవీ మొత్తం. యా యా ఇంకా యా చాలా ఉన్నాయి హాలీవుడ్లో అలాంటి మూవీస్. తెలుగులో అయితే నేను చూడలేదు. మన తెలుగులో అందరూ కొడితే 10 మంది ఎగిరిపోయి ఫుల్ ఎనర్జెటిక్ మూవీసే ఉంటాయి కదా 90%. ఇంత యా బ్లాంట్ గా నాకు తెలిసారు టచ్ చేసి ఉండరు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఒక డిఫరెంట్ యాక్టింగ్ స్టైల్ ని టచ్ చేసినందుకే ఐ థింక్ ఐ షుడ్ అప్రిషియేట్ యూ అలాట్. కొంచెం డిఫరెంట్ జానరాస్ తెలుగులో తీసుకొస్తున్నారు, యంగ్ ఫిలిం మేకర్స్ అని చెప్పేసి ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆబ్వియస్లీ మీరు కూడా చూస్తుంటారు, కొంచెం అది డైజెస్ట్ అవడానికి మన తెలుగు ఆడియన్స్కి టైం బట్టి ఉంటుంది. బట్ ఎనీ గుడ్ థింగ్ విల్ టేక్ టైమ్ ఫర్ ఆడియన్స్. వాళ్ళు అలవాటు యా చేసుకోవాలంటే టైం పడుతుంది. మీరు యాక్టింగ్ తర్వాత స్టైల్ కల్ట్ పికప్, క్లాసిక్ అంటాం. యా. మీరు యాక్టింగ్ స్టైల్ పికప్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? ఎందుకు ఇలాంటి ఇది అప్రోచ్ అయ్యారు స్టైల్? అంటే లైక్ ఏంటంటే స్టోరీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెల్ఫ్ గోల్స్ ఉంటాయి. సో దాని వల్ల అంటే ఆ, ఇప్పుడు రాహుల్ దీపు తీసుకున్నాం. ఇద్దరు టూ డిఫరెంట్ పర్సన్స్, కానీ ఇద్దరిని ఒక చోట పెడుతున్నాను. సో ఆబ్వియస్లీ వాళ్ళ వాళ్ళ మధ్య ఉండే కాన్వర్జేషన్స్ అన్ని పిచ్చి పిచ్చిగా ఉంటాయి అనమాట. అంటే లైక్ తను వెళ్ళిపోవాలి, వీడు ఉండాలి, ఇలా ఉంటాయి. మీరు యాక్చువల్లీ నాకు ఈ మొనోటోమస్ యాక్టింగ్ అని పెట్టారు కదా, చాలా యాప్ట్ వర్డ్ అది. ఎందుకు ఇలా రావాల్సి వచ్చిందంటే క్యారెక్టర్ కి, అంటే ఇప్పుడు సపోజ్ మీరు సజీవ్ పసల క్యారెక్టర్ రాహుల్ తీసుకోండి. ఆయనకి నేను చెప్పిన క్యూ ఏంటంటే, యాక్టింగ్ క్యూ, మీకు నిజం తెలుసు, యు నో ద ట్రూత్, కాబట్టి మీరు నార్మల్ గా ఉండలేరు. అట్లని మీరు సస్పిషియస్ గా ఉండకూడదు. ఈ రెండింటి మధ్యలో మేక్ మెయింటైన్ చేయండి. సెన్స్. మేక్ సో సెన్స్. అంటే ఇప్పుడు మేక్ సెన్స్. ఇప్పుడు మేక్ సెన్స్. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను సినిమా చూస్తున్నప్పుడు వీళ్ళకి యాక్టింగ్ వస్తలేదా అనే ఫీలింగ్ వచ్చింది బ్రో నాకు. అరే అరే ఇవ్వడు యాక్టింగ్ చేస్తలేడేంద్రా నాయనా అనుకున్నా నేను. కానీ వన్స్ రివీల్ అయినాక, వెన్ ఇన్ ద క్లైమాక్స్, లైక్ నేను నిన్ను దిస్ పర్టికులర్ డే కలిసాను, వీఆర్ ఆల్రెడీ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినాక, దెన్ ఐ ఫెల్ట్ ఓకే, నవ్ ఇట్ మేక్ సెన్స్. ఓకే. అండ్ మీరు ఇప్పుడు చెప్పినాక లైక్ 100% క్లారిటీ వచ్చింది. ఓకే. లైక్ సిన్స్ సిన్స్ ద ఫస్ట్ ఫ్రేమ్ హీ షుడ్ హీ ఆల్రెడీ న్యూ దట్ గై. సో యా దట్స్ ద రీజన్ హీ ఈస్ బిహేవింగ్ దట్ వే. లైక్ దట్స్ ఎ పర్ఫెక్ట్ యాక్టింగ్ నౌ. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అది. అంటే అదే అతిశయోక్తి, బట్ సో యా. మేము అంటే అన్ని క్యారెక్టర్స్ కి నేను ఇలాంటి ఒక మిడిల్ గ్రౌండ్ తీసుకున్నాను అనమాట. యాక్టర్స్ లిటరల్ గా షూటింగ్ చేసేటప్పుడు లైక్ కొంతమంది నిజంగా ఇది ఓకేనా, నా 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 ఫ్రేమ్స్ ఓకేనా, నేను యాక్ట్ చేస్తున్నది కరెక్టేనా, అంటే వాళ్ళకి తెలియదు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలా ఉండబోతుందో, నేను తీసుకెళ్తున్న లీనియర్ నాన్ లీనియర్ స్ట్రక్చర్ ఎలా వస్తుందో ఏంటి అని. బట్ ఐ న్యూ, లేదు మిడిల్ గ్రౌండ్ కరెక్ట్, మీరు దీంట్లోనే చేయండి. అంటే లైక్ కొన్నిసార్లు సెట్ లో ఎలా ఉంటది అంటే, అందరూ లైట్ మ్యాన్స్, కెమెరా అసిస్టెంట్స్, వీళ్ళ సెట్ బాయ్స్ అందరు ఉంటారు కదా. ఏం ఇదేమి యాక్టింగ్ రా అనుకున్న టైంలో నేను సూపర్ సార్, సూపర్ చేశారు మీరు, ఇదే నాకు కావాల్సింది అనేవాడిని. వాళ్ళకి వాళ్ళు చాలా బ్లాంక్ అయిపోయారు. సూపర్ అన్న, ఓకే. చాలా బాగా చేశారు, నాకు ఇలాంటిదే కావాలి, ఇదే మెయింటైన్ చేయండి అని అనేవాడిని. సో అక్కడ నేను నా డిఓపి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు షార్ట్ ఫిల్మ్ నుంచి ఇద్దరు చేస్తున్నాం. ఆ అబ్బాయి ఓకే. కూడా రమణ పేరు, ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, జస్ట్ తీసుకొచ్చాం, రెడ్ ముందు పెట్టాం, చేసుకుంటూ వెళ్ళిపోయాం అంతే. ఆయనకి సో క్లాప్స్ ఏ మేమిద్దరం కొట్టాలి. కెమెరా నవ్వుకునే వాడారు వాళ్ళం. bro? ఏ కెమెరా వాడారు అంటే లైక్ మేము ఫిలిం? రెడ్ రెడ్ హీలియం వాడాం, ఓకే. 90% ఓకే. రెడ్ సరే. హీలియం వాడాం. ఓకే. తర్వాత 10% నైట్ షూట్స్ కి రెడ్ జెమ్ని యూజ్ చేసాం. ఓకే. 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 లైక్ పర్లేదు. ఆ ఇట్స్ కెమెరాకే అయి ఇది ఉంటది బడ్జెట్. కెమెరాకి అదే. మోస్ట్ ఆఫ్ మా బడ్జెట్స్ పాపం యాక్టర్స్ చాలా తక్కువ ఛార్జ్ చేశారు, అంటే యా. కంటెంట్ ని నమ్మి. యా. యా. బేసిక్ గా అక్కడ ఎక్కువ అవ్వాలి,
బిలో ద లైన్, అబో ద లైన్ ఎక్కువ అవ్వాలి కాస్ట్, బడ్జెట్ కాస్ట్, కానీ మాకు బిలో ద లైన్ ఎక్కువైంది. అదే కెమెరాకే వాళ్ళు అయిపోయింది, అర్థమైంది అంటే రెడ్ కెమెరా చెప్పి. సెట్ వీటికి ఎక్కువయ్యాయి మనకి. యా యా నైస్. సో సెట్ సో కి అది మీరు మేము తక్కువే, యాక్టింగ్ ది సెట్ కి కంటిన్యూ తక్కువ చేయని ఉంటుంది. చెప్తుండే. యా యా మీరు ఇది యాక్టింగ్ గురించి అడిగారు కదా. సో మ్మ్. మేము అలాంటి మిడిల్ గ్రౌండ్స్ తీసుకోండి. ఈవెన్ దీపు నేను రాసుకున్న క్యారెక్టర్ ఇన్ కేస్ రాహుల్ మారకపోతే వెళ్ళిపోయేది, మ్మ్. బాబుని ఓకే. తీసుకొని వెళ్ళిపోయేది. అక్కడ దాకా తీసుకొచ్చాను నేను. అందుకే ఆ దీపు క్యారెక్టర్ వాని మీద లవ్ ఉంటది, కానీ తన 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 మీద తనకి డౌట్ ఉంటది, వీటితో ఉండొచ్చా ఉండకూడదా? కానీ నమ్ముతుంటది, లేదు మారతాడేమో. ఇక్కడ ఆ కన్ఫ్యూజన్స్ లో తను నార్మల్ హ్యూమన్ లో ఉండలేదు అనమాట. అంటే లైక్ నవ్వుతూ అంతో మ్మ్. అలా అలా బిహేవ్ చేయలేదు అనమాట. ఈ రాహుల్ ఒక ఇంకొక కైండ్ ఆఫ్ పర్సన్. సో ఇవన్నిటికీ నేను ఇంకోటి ఏంటంటే, సినిమాకి టోన్ అనేది ఒకటి ఉంటుంది. టోన్ అని ఇలాంటి టోన్ యూస్ చేస్తున్నా, లైటింగ్ యూస్ చేస్తున్నా, కెమెరా పొజిషన్స్ యూస్ చేస్తున్నా. సో అలాంటి టోన్ లో మళ్ళీ నేను అలాంటి యాక్టింగ్ ని తీసుకొచ్చి షూట్ చేయాలన్నమాట. సో యా యా అలా ఇలా ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ ని కన్సిడరేషన్ లో తీసుకొని మేము ఆ మొనోటోమస్ యాక్టింగ్ ని చూస్ చేస్తున్నాను. యాక్చువల్ గా మీరు అడిగినట్టు అందరూ ఒకేలా యాక్ట్ చేస్తుంటారు, కానీ అందరూ ఒకరు కాదు. అది చాలా డిఫరెంట్ థింగ్ అనమాట. యా. అండ్ యాజ్ ఆఫ్ వాట్ ఐ అబ్జర్వ్డ్, మనం కరెక్ట్గా గమనిస్తే మనం ఫస్ట్ హాఫ్ లో ఇద్దరు రాహుల్స్ యాక్ట్ ఇన్ ద సేమ్ వే యా ఎగ్జాక్ట్లీ. until the reveal until the reveal is done. And once the reveal is done, realtor Rahul like కంప్లీట్ గా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాడు. వెన్ యూ షో హిమ్ లైక్ వెన్ ద రివీల్ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు లైక్ దిస్ గై ఈజ్ అంత అబద్ధం, ఇదంతా జరిగిందంత అబద్ధం, ఈజ్ లైక్ హాలుసినేటింగ్ ఎవ్రీథింగ్ అన్నట్టు అనుకున్నప్పుడు, నువ్వు మారవా అనే సిచ్యువేషన్ కి తీసుకొచ్చినప్పుడు దిస్ రియల్టర్ గా లైక్ కంప్లీట్ గా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాడు. అది నాకు క్రేజీ అనిపించింది, అది మాత్రం దట్స్ ఎ సూపర్ మూమెంట్. యప్. ఇంకోటి యాక్టింగ్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే, మూవీలో టోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను రాసే స్క్రిప్ట్స్లో నేను చాలా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ అండ్ టోన్ ఆఫ్ ది మూవీ. మీరు నాకు తెలిసి అది చాలా బాగా నీల్ చేస్తారు. ఇప్పుడు మూవీలో ఒక రకమైన టోన్ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ ఉంది మూవీలో. వీడికేంటో సక్సెస్ కావాలి, ఏదో ఒకటి చేయాలి అని వీడు కాన్స్టెంట్ గా ఒక ప్రెషర్ లో ఉన్నాడు. ఆ అమ్మాయి ఏమో లైఫ్ లో ఏం చేయాలో తెలియక అమ్మాయి కాన్స్టెంట్ ప్రెషర్ లో ఉంది. రియల్టర్ రాహుల్ ఏమో వీడు సెకండ్ టైం వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాడు అని చెప్పేసి వాడు ఒక ప్రెషర్ లో ఉన్నాడు. ఆ దట్ బానుయే కదా, దట్ సమాధి గాయ్. యా Yeah, యా బాను ఏమో ఆయన ఒక ప్రెషర్ లో ఉన్నాడు. అందరూ ఒక రకమైన ప్రెషర్ లో ఉన్నారు. సో అట్లీస్ట్ ఈ స్టోరీలో చూపించిన పోర్షన్స్ లో దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ దెమ్ టు బి హ్యాపీ. అందుకే ఎగ్జాక్ట్లీ. ఎక్కడ నాకు వాళ్ళు నవ్వినట్టు అనిపించలేదు. మూవీ మొత్తం చూస్తే నాకు తెలిసి ఒకటో రెండో సిచ్యువేషన్స్ లో రియల్టర్ రాహుల్ నవ్వుతాడు తప్ప మిగతా ఎవరు ఎక్కడ స్మైల్ చేసినట్టు నాకు అనిపించలేదు. ఐ వాంటెడ్ టు ఆస్క్. అస్సలు స్మైల్ లేదు ఎక్కడ మూవీలో. యా యా బ్రో. వాళ్ళు నవ్వినా అంటే లైక్ వాళ్ళు నేను చెప్పడం నేను యాక్టర్స్ కి ఏం చెప్పానంటే, మీరు నవ్వినా నువ్వు హ్యాపీగా ఉన్నావని తెలియకూడదు నాకు. నువ్వు మ్మ్. నవ్వు, నీకు అవసరమైనప్పుడు జస్ట్ మనం ఫేక్ స్మైల్ ఇస్తాం కదా. లైక్ సినిమాల్లో కపుల్ ఆఫ్ మీకు మీకు స్మైల్ ఉంది, కానీ వాళ్ళు హ్యాపీగా లేరని తెలిసింది. యాజ్ ఎగ్జాక్ట్లీ. ఎ వ్యూవర్ గా మీరు చూసేటప్పుడు అక్కడక్కడ నవ్వారు, కానీ ఏంటంటే అది నాకు కావాలి. ఎందుకంటే లైక్ క్యారెక్టర్స్ నేను రాసుకున్న అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇన్ ద సేమ్ వే దీపు ఉంది కదా, లైక్ మ్మ్. స్మాల్ డిస్క్రిప్షన్ దీపుకి ఏం కావాలో చెప్పాలనుకుంటే ఆ క్యారెక్టర్ నేను రెండే రెండు ఫ్రేమ్ లో దీపు లైఫ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. అంటే తన యా కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్. మ్మ్. తను లైక్ ఆ హాఫ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ లో మర్డర్ చేస్తారు చూడు. యా అవును. అక్కడ మేము చాలా ఎతికి ఎతికి మరి హాఫ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ తీసుకున్నాం. కట్ చేస్తే తను ఒక బ్యూటిఫుల్ హౌస్ లో ఉంటుంది. దట్ ఈస్ మ్మ్. వాట్ షీ వాంటెడ్. మ్మ్. కానీ యా కానీ అక్కడ తనకి స్టెబిలిటీ లేదు, ఆ ఇంట్లో కూడా తనకి స్టెబిలిటీ లేదు. సో వీడి ఏదో ఒక తనకి సమస్య ఉంది. ఆ ఇంట్లో వచ్చేసరికి తను స్టార్టింగ్ చాలా కూల్ గా డీల్ చేస్తుంటది things. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఒక సమీర్ అనే వ్యక్తి అవుటర్ నుంచి వచ్చి మళ్ళీ తన
కంఫర్ట్ జోన్ లేకపోతే సంథింగ్ లైక్ తన దాన్ని డిస్టర్బ్ చేస్తే తను మళ్ళీ వైల్డ్ గా రియాక్ట్ అవుతుంది. యా లైక్ అప్పటిదాకా ప్రశాంతంగా బుక్ చదువుకుంటూ ఉంటది. సమీర్ వచ్చినాక కూడా వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే స్టిల్ రీడ్స్ ద బుక్. ఒకసారి ఏంటా సౌండ్స్ అనే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి స్టిల్ రీడ్స్ ద బుక్. అండ్ దెన్ వెన్ ద సౌండ్స్ ఆర్ ఇంక్రీజింగ్ దెన్ షీ కమ్స్ అవుట్. షీ డజంట్ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ అవర్ కంఫర్ట్ జోన్. లైక్ కంప్లీట్లీ అల్టిమేట్లీ తను ఆస్ట్రేలియా వెళ్దాం అనేది దానికోసం. బికాస్ షీఈ్ నాట్ గెటింగ్ ఎనీ ఎగ్జాక్ట్లీ కంఫర్ట్ హియర్. యా దట్స్ బ్రిలియంట్. కంఫర్ట్ సేఫ్ అట్లా అలాంటి వర్డ్స్. యా బేసిక్ గా ఓ నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఒక గర్ల్ ఎలా తన లైఫ్ ని చూడాలనుకుంటుందో అలాగా చూడాలనుకున్న ఒక అమ్మాయి అంతే తను. సో సో తను ఆ, ఏమంటారు అంటే లైక్ మా మా వాళ్ళందరూ సాంగ్ పెట్టారు అది ఇదని ముందు చెప్పారు, కానీ తను ఆ జోన్ లో లేదు. ఆ అంటే లైక్ ఇప్పుడు బేసిక్ గా సినిమా అనేది మనం సేవ్ చేసుకుంటే ఒక సాంగ్ అని ఉండాలి మినిమం. ట్రై చేయండి మ్మ్. అని లైక్ బయట నుంచి ఇన్పుట్స్ వస్తాయి. అంటే లైక్ సినిమా అంతా తీసుకెళ్లి ఒకటి చూపించిన తర్వాత బయర్స్ కి వాళ్ళు ఒక సాంగ్ ఉంటే పాసిబుల్ అవుతుంది అది ఇది అని చెప్పేవాళ్ళు అనమాట. సో ఆ- నేను క్యారెక్టర్ చాలా స్టిక్ అయిపోయాయి ఈ సినిమాలో. తను ఆ జోన్ లో లేదు. అంటే లైక్ పాట పాడి ఆ, ఈవెన్ రాహుల్ రాహుల్ లైక్ ఒక సీన్ లో ఏడుస్తాడు కదా, నువ్వంటే నాకు అవునవును. ఇష్టం అది ఇది అని. అప్పుడు కూడా తను తను ఓవర్ గా రియాక్ట్ అవ్వదు. తను సింపుల్ గా నార్మల్ గానే రియాక్ట్ అవుతుంది. ఓకే నేను నేను నమ్ముతున్నాను అనే సిచ్యువేషన్ లోనే ఉంటది. ఎందుకంటే తను ఇంకా నమ్మదు నిజానికి. తన మైండ్ లో తనకి ఇంకా డౌట్స్ ఉంటాయి. ఆయన అలా చేసుకున్నాడు పాపం పాస్ట్ లో. అదే. సో యాక్చువల్లీ బ్రో స్టార్టింగ్ లో మీరు చెప్పినట్టు లైక్ యూ హ్యావ్ రిటర్న్ ఎవ్రీథింగ్ ఎవ్రీ అంటే ప్రతి క్యారెక్టర్ కి లైక్ యూ హ్యావ్ రిటర్న్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ ద గుడ్ థింగ్ యూ డిడ్ వాస్ లైక్ వాట్ ఐ ఫెల్ట్ వాస్ లైక్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ ప్రతి క్యారెక్టర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ని స్టార్టింగ్ నుంచి యూ కెప్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. ఈస్ దట్ అన్ ఇంటెన్షనల్ చాయిస్? ఇంటెన్షనల్ చాయిస్ అంటే బేసిక్ గా really నాకు తెలీదు. నా రైటింగ్ అలానే నేను జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నా రైటింగ్ ని. ఆ ఓకే. తెలీదు అంటే లైక్ ఇంటెన్షనల్ గా అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ రైటింగ్ అంతే. నేను అదే అలా అలా రాస్తున్నాను. అంటే చాలా దాని మంది దాన్ని వల్ల అవాయిడ్ చేస్తారు. నన్ను కూడా నాకు సజెషన్స్ ఇచ్చారు, ఫిలిం చూసాక ఈ పోర్షన్స్ కట్ చేయండి, ఇది అవసరం లేదు, ఈ బ్యాక్గ్రౌండ్ పోర్షన్స్ ఈ డైలాగ్స్ లేపేయండి కంటిన్యూట్ లో. లైక్ ఎలా ఉంటుందంటే లిటరల్ గా ఆ డైలాగ్స్ కూడా లేపేయని చెప్పేసి ఉన్నారనమాట ఫిలిం ఇండస్ట్రీలో. ఓ సో ఉంటారు. నేను నేను దాన్ని అలా చూడను అనమాట. అంటే లైక్ ఫ్లో లో చూస్తాను థింగ్స్ ని. ఇప్పుడు ఒక క్యారెక్టర్ సడన్ గా ఇప్పుడు రాహుల్ ని ఏమైనా తిట్టాలనుకుంటే ఆబ్వియస్లీ అది వాళ్ళ పాస్ట్ నుంచి వచ్చిన ఎఫెక్ట్ నుంచి మాట్లాడతారు. నువ్వు ఆ రోజు ఇలా చేసావు, ఈ రోజు ఇలా చేసావు. తను అంటది నీకు కష్టం వచ్చినప్పుడు నేను హెల్ప్ చేశాను, ఇప్పుడు నాకు హెల్ప్ చేయవను అని అంటది. సో అది అక్కడ మనం డెఫినెట్ గా తన పాస్ట్ నుంచి తీసుకురావాల్సిందే. ఎగ్జాక్ట్లీ. సో కానీ ద గుడ్ థింగ్ యూ డిడ్ వాస్ యూ డింట్ షో దట్ బట్ యూ షోడ్ దట్ ఇన్ ఎ డైలాగ్. దానివల్ల మాకు ఏమైంది యా అంటే షీ తను ఒక డ్రామాలో ఉందనే ఫీలింగ్ మనకు వచ్చేసింది. యా యా అండ్ యా దట్స్ వేర్ యూ కంప్లీట్లీ టుక్ అస్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ దీపు అండ్ రాహుల్. లైక్ ఆ వరల్డ్ లోకి మీరు ప్లాట్ అనే వరల్డ్ లోకి యూ స్టార్టెడ్ సెట్టింగ్ అస్ అప్. దట్స్ బ్రిలియంట్ వర్క్ బ్రో. యా. బట్ బ్రో మీరు ఆల్రెడీ ఇండస్ట్రీ గురించి లైట్ గా టచ్ చేస్తున్నాం కాబట్టి అండ్ యాక్టింగ్ గురించి లైట్ గా టచ్ చేసాం కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్. హానెస్ట్ గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ తీసుకున్నారు విచ్ ఈస్ వెరీ కమెండబుల్. నా అట్లీస్ట్ అకార్డింగ్ టు మీ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. హాలీవుడ్ లో నైఫ్స్ అవుట్ మూవీలో అదే యాక్టింగ్ ఉంటది. అలా ఇంకా చాలా మూవీస్ లో యా ఉంది, యా నాకు నేమ్స్ గుర్తు రావట్లేదు, కానీ అలాంటి హాలీవుడ్ మూవీస్ లో చూసేసరికి అందరూ వావ్, దిస్ ఈస్ బ్రిలియంట్, దిస్ ఈస్ ఎక్సలెంట్ అంటారు. అదే మన వాళ్ళు లోకల్ గా తీయగానే ఇదేం యాక్టింగ్, వీళ్ళకి యాక్టింగ్ రాదా అని చెప్పేసి 10 మంది ఏళ్ళు చూపిస్తారు. ఓకే. అది మనం లైక్ ఇట్స్ 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 ఆబ్వియస్. నాకు తెలిసి మీకు కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఆబ్వియస్లీ అదొక హడల్ మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తుంటారు. అండ్ ఒక ఇండిపెండెంట్ ఫిలిం మేకర్ లాగా ఇంత పెద్ద ఇండస్ట్రీలో సస్టైన్ అయ్యి ఒక మూవీ తీసే స్టేజ్కి వెళ్ళి దాన్ని రిలీజ్ చేసి యూ డిడ్ సచ్ ఎ బ్రిలియంట్ ఎక్స్పెరిమెంట్ అండ్ ద అవుట్పుట్ ఈజ్ ఆల్సో లైక్ వెరీ గుడ్. సో కొంచెం ఏదైనా హడల్స్ ఫేస్ చేసింది లేకపోతే క్రిటిసిజం ఫేస్ యా చేసింది, యాక్చువల్లీ మీ హౌ స్ట్రగుల్స్ యూ ఏంటి? ఓవర్కేమ్ ఇట్? అండ్ ఈటీవీ స్ట్రగుల్స్ విందాక అంటే ఒక మీరు ఎట్లా వెళ్ళారు?
ఒక 1000 పైన ఉంటాయి స్ట్రగుల్స్ అంటే, ఇంకా ఇంకెక్కువ ఉంటాయి. క్రిటిసిజం కూడా చాలా చూసాను అనమాట. లైక్ ఏంటంటే బేసిక్ గా నాకు ఇండస్ట్రీ ఇంత అంటే స్టీరియోటైప్ అని నాకు తెలియదు బేసిక్ గా. అంటే లైక్ ఉమ్, బయట నుంచి నేను అసలు ఇండస్ట్రీలో కూడా వర్క్ చేయలేదు కదా. సో ఒక సినిమాని చేసి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి లైక్ బయర్స్ ముందు నంబర్ ఆఫ్ ప్రొడక్షన్ హౌసెస్ కి ఫిలిం చూపించాను. బేసిక్ గా ఇప్పుడున్న కొన్ని ఉన్నాయంట. ఇప్పుడు ప్రతి మారుతూ ఉంటది కదా. ఆ, అంటే ఒక సైకిల్ మారుతుంటది కదా. ఇప్పుడు ఈ సైకిల్ ఎలా ఉందంటే లెంత్ తక్కువ ఉండాలా, ఉమ్, హీరోయిజం ఉండాలా, బీజిఎం అదిరిపోవాలా, దద్దరిల్లాలా. ఆ, ఆ, ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న సైకిల్ ఇది. అంటే నేను ఆ సైకిల్ నేను క్రిటిసైజ్ చేయట్లేదు, ఇట్స్ మార్కెట్. దానికి తగ్గట్టుగా క్రియేటివ్ పర్సన్స్ ఉన్నారు. కానీ నేను ఆ క్రియేటివ్ పర్సన్ కాదు. అంటే ఆ సైకిల్లో ఫిట్ అయ్యే క్రియేటివ్ పర్సన్ కాదు. మేబీ నా సైకిల్ మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, లేకుంటే వెళ్ళిపోయి ఉండొచ్చు. అది నాకు తెలియదు. సో ఇప్పుడు ఈ సైకిల్లో ఉన్నారు అందరు బేసిక్ గా లైక్ ఎరా, కేజీఎఫ్ ఎరా, మళ్ళీ ఉమ్, కేజీఎఫ్ ఎందుకులే, సంథింగ్ పుష్ప. లైక్ పుష్ప ఎరా, ఇలాంటి దాంట్లో ఆ కొంచెం ఇలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. ఇప్పుడు సపోజ్ క్యారెక్టర్ ఉంది, క్యారెక్టర్ నార్మల్ గా బిహేవ్ చేస్తూ, లేకుంటే నార్మల్ గా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదో ఒకటి జరగలేదా, ఇంకేం జరగట్లేదు ఏంటి, ఏంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏంటి. అబ్బాయి నీకు రాదబ్బాయి, ఇంకా రాయడం రాలేదు నీకు ఇంకా. ఇలాంటి ఒక కథ తీసుకున్నప్పుడు ఎమోషన్ ఎలా ఉండాలి, పిండేయాలి నువ్వు అని. లైక్ ఇలాంటివి చాలా చూసాను అనమాట. ఆడియన్స్ చూడరని అంటే లైక్ అది, ఇది ఎలా ఉందంటే వైస్ వర్సా ఉంది. ఇప్పుడు మార్కెట్ పర్సన్ ఏమంటాడు, ఆడియన్స్ చూడరు అంటారు. ఆడియన్స్ ఏమంటారు, మార్కెట్ ఇవ్వట్లేదు అంటారు. ఇలాంటి ఫిల్మ్స్ ప్రొడ్యూస్, ఇది వైస్ వర్సా ఉంది. మనం మనం ఏం చేసేది ఏం లేదు. సో అంటే లైక్ నేను ఫిలిం అంటే నా హర్డిల్స్ గురించి చెప్తుంటే లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 year అనమాట. నా ఫిలిం కంప్లీట్ అయిపోయి నేను ఇండస్ట్రీలో నేను ఈ ఫిలిం సేల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో లాట్ ఆఫ్ రిజెక్షన్స్ ఎవ్రీ సింగిల్ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి. అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇప్పుడు ఉన్న సైకిల్ ఏంటంటే నోన్ ఫేసెస్. ఉమ్, ఆ, మా క్యాస్టింగ్ అంత నోన్ ఫేస్, అంటే మార్కెట్ ఉన్న ఫేస్ కాదు, నోన్ ఫేసే. మార్కెట్ ఉన్న ఫేస్ అయితేనే ఎక్కువ మనీ జనరేట్ అవుతాయి, ఈజీగా ఫిలిం అనేది పిక్ అవుతుంది. లేకుంటే అందరూ ఆలోచిస్తారు సినిమా ఎంత బాగున్నా. ఆ అంటే నా సినిమా గురించే కాదు, ఇన్ కేస్ ఎవరైనా కానీ ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది సినిమా తీసుకుని అమ్మడానికి ట్రై చేస్తుంది. ఇన్ కేస్ వాళ్ళు చూస్తున్నా, మనకి బేసిక్ గా వచ్చే రిజెక్షన్ ఏంటంటే మార్కెట్ ఉన్న ఫేస్ లేదు అనేది వస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఇంకా మనం నమ్మి ముందుకు వెళ్ళడమే లేదు, మన సినిమా ఎక్కడో చోట పిక్ అవుతుంది అని. సో లక్కీగా ఏంటంటే ఈటీవీ కంటెంట్ హెడ్ నితిన్ అని, ఆయన నా ఫిలిం చూశారు. ఆయనకి నచ్చింది ఫిలిం. దో ఆయనకు కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి, అంటే ఈ సినిమా ఎలా ఉండాలి ఏంటి అంటే. స్టిల్ అతను నా నన్ను నమ్మాడు అనమాట. లేదు ఇతను ఫిలిం ఇలా చూస్తున్నాడు, ఇలాంటి ఒక ఫిలిం ఇలానే రిలీజ్ అవుతే మేబీ కొంతమంది ఆడియన్స్ క్రియేట్ అవుతారు అని ఆయన నమ్మాడు. సో ఆయన ఆయన సపోర్ట్ ద్వారా రిలీజ్ చేసింది ఈటీవీ. సో ఈటీవీ కూడా చాలా మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు మనకి యా యా లోకల్ లోకల్ గా ప్లాట్ఫామ్స్ లేవు, ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో ఉమ్. ఈటీవీ బెస్ట్ చాయిస్. ఎవరైనా ఇన్ కేస్, అంటే నేను ఈటీవీకి ప్రమోషన్ చేయట్లేదు, జెన్యున్ గానే చెప్తున్నా. అర్థమైంది అర్థమైంది bro. ఆ, ఆయన కెమెరా ఏదో ఆఫ్ అయినట్టుంది. యా ఓకే. వచ్చింది. యా, యా 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 బ్రో, ఈటీవీ విన్ ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్ ఇంకోటి ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఇంకా ఈటీవీ కదా. లైక్ ఏంటంటే, అవును, ఇంకా ఏంటంటారు, ఇప్పుడు ఇప్పుడు ఇండీ ఫిలిం మేకర్స్ సిచ్యువేషన్ చాలా వరుసగా ఉంది. ఆ, ఉమ్, ఉమ్, ఇక్కడ మనకైతే. కానీ హోప్ తో మళ్ళీ మనం చేంజ్ అవ్వకుండా ఉండాలి. నేను వెంకటేష్ మా గారిని కలిశాను అనమాట. ఉమ్, ఫిలిం డిస్కషన్ వెంకటేష్ మా గారిని కలిశాను. కలిసి ఆయన ఏం చెప్పారంటే నాతో, నమ్ము, నీ సినిమా నమ్ము, ఇలాంటి అంటే గ్రేట్ సినిమాసే రాయి, ఆ, రాసి ఆ, నమ్ము, ఖచ్చితంగా నీ సైకిల్ వస్తుంది. టైం ఇప్పుడు వస్తుంది. అంటే లైక్ నీ సినిమా అంటే మార్కెట్ లో, అంటే లైక్ ఆ, మన సినిమా కూడా ఇప్పుడు అట్ ఎండ్ ఆఫ్ ది డే అంటే సినిమా డిఫరెంట్ జాన్రా అమ్ముకోవాలి. సైకిల్స్ అని. ఓకే ఆ, ఓకే. ఆ, ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏంటి, ఒక 70 lakhs పెట్టి, నేను మా ఫ్రెండ్స్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్
సో మనకి రిటర్న్స్ రావాలనుకుంటాం, ఆడియన్స్ చూడాలనుకుంటాం. సో ఇప్పుడు సో అది జరగట్లేదు బేసిక్ గా. అంటే మనం ఇన్ కేస్ నేను ఓటీటీకి ఇచ్చిన నా రికవరీ 50% ఉంటుంది. యా నేను మళ్ళీ బయట లైక్ ఇప్పుడు నేను ఆగస్ట్ 15th కి తమిళ్లో రిలీజ్ అవుతుంది ఫిలిం, డబ్బుడు ఓ వర్షన్. ఓ ఇట్లా నైస్. హిందీలో రిలీజ్ అవుతుంది. సో ఇట్లా అదర్ లాంగ్వేజెస్ లో నేను బిజినెస్ చేస్తూ రికవరీ చేసుకోవాలి. స్టిల్ నాకు అది లాస్ కింద వస్తుంది. సో వెంకటేష్ మాధవ్ గారు చెప్పారు అనమాట, ఆయన అనలిస్ట్ ప్రకారం ఏం చెప్పాడంటే ఇంకో 3-4 years తర్వాత నీలాంటి సినిమాస్ కి మార్కెట్ రావచ్చు, వెయిట్ చేయి. సో అంతే, ఆ హోప్ తో ఇంకా మనం ముందుకెళ్ళాలి. అవును బ్రో. సో ఇంకొకటి ఇప్పుడు మీరు, సారీ, మీరు చెప్తుంది వింటుంటే నాకు అనిపిస్తుంది, అగైన్ మేబీ లిటిల్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అగైన్, కానీ సాయికి ఇది ఆల్రెడీ ఫేస్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇంకా మూవీ తీసే స్టేజ్కి వెళ్ళలేదు ఇక్కడ. మేము ఆబ్వియస్లీ వేరే కంట్రీలో ఇప్పుడు అలా సెటిల్ అయి ఉన్నాం. మీ అంత ధైర్యం చేసి కూడా మేము మూవీలో దూకే సిచ్యువేషన్లో కూడా లేకుండా ఉండే, ఇంకా అనుకోకుండా ఇటు వేరే కంట్రీకి మూవ్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ మూవ్ అయిన తర్వాత ఇక్కడ ఏదో ఇక కెరియర్ బిల్డ్ చేసుకుంటూ మాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి మేము ఇంకా we're trying to stick to it, hoping someday we'll make it. I'm very happy you already did it. కానీ నా జస్ట్ చిన్న ఎక్స్పీరియన్స్ నుండి నేను తీసిన షార్ట్ ఫిలిమ్స్ కూడా ఏదన్నా బిగ్గర్ ఛానల్లో రిలీజ్ చేద్దామని ట్రై చేస్తుంటే వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి, లేదు ఈ సీన్ కట్ చేయి, ఈ సీన్ కట్ తీసే, ఇది యా మళ్ళీ యా తీ, అది మళ్ళీ తీ అని చెప్పేసి ఆ, ఒక కైండ్ ఆఫ్ కండిషన్స్ పెట్టినట్టే నాకు అనిపిస్తుంది. ఆబ్వియస్లీ అది వాళ్ళ ఛానల్, వాళ్ళు దే ఓన్ వాట్ దే వాంట్, దే ఓన్ వాట్ దే వాంట్ టు రిలీజ్ ఇన్ దేర్ కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నాకు తెలిసి మీరు ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారంటే మీకు అలాంటి స్ట్రగుల్స్ డెఫినెట్లీ అయి ఉంటాయి కదా. కానీ దిస్ మూవీ ఈజ్ యువర్ చైల్డ్ అనుకోండి, ఇంకా దిస్ ఈజ్ యువర్ మూవీ, దట్ ఈస్ యువర్ బేబీ. దాంట్లో యూ వాంటెడ్ టు బీ లైక్ హౌ యూ వాంటెడ్ ఇట్ టు బీ. వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి, లేదు ఇది బాగాలేదు, ఆడియన్స్కి ఇది నచ్చదు, ఇది బాగాలేదు, ఇది నచ్చదు, ఇలాంటి ఒక మీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పినా, లేకపోతే ఓటీటీ వాళ్ళు చెప్పినా, మీకు అలాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా, లేకపోతే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు ఇన్ కేస్ అలాంటి అయ్యి ఉంటే? అండ్ అడిగితే లైక్ లిటరల్ గా మీరు చెప్పండి చెప్పండి. సారీ, వాళ్ళు అడిగిన కట్స్ ఏమైనా చేసారా ఆ సినిమాలో? లేదు లేదు బ్రో, నేను ఒక్క కట్టు కూడా పెట్టలేదు. లైక్ నేను ఏం ఆహా డిసైడ్ అయిపోయానంటే, ఓకే ఇదే నా లాస్ట్ మూవీ అయినా సరే నేను డిసైడ్ చేసుకున్న డెసిషన్ అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. నేను ఒక్క కట్టు పెట్టలేదు. దిస్ ఈజ్ మై ఫిలిం, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షో టు ద ఆడియన్స్, అంతే. నాకు ఆడియన్స్ లేరు, నాకు మార్కెట్ లేదు, నాకు డబ్బులు రావు, ఫైన్. ఎందుకు అంటే ఇది ఒక రెగ్యులర్ ఫిలిం కాదు. ఏదో నేను ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం, అంటే టోటల్ గా ఒక 4 కామెడీ సీన్లు, 4 ఫైట్ సీక్వెన్స్లు, ఒక మ్మ్. 4 సాంగ్స్ పెట్టింది కాదు. ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్. ఇప్పుడు అదే ఆడియన్స్ నేను మోసం చేయాలి. అంటే ఒక ప్రాపర్ స్టోరీ చెప్తూ, ఆ ప్రాపర్ స్టోరీ ఇంత లెంత్ వచ్చిందని చెప్పి ఆ ఆడియన్స్ ఏం అర్థం చేసుకుంటారులే, వాళ్ళకి ఇంత బుర్ర ఉంది అని నేను తీసేస్తే, ఏదో ఒక 1 hour, ఒక 2 hours కట్ పెట్టేస్తే అది కరెక్ట్ కాదనిపించింది. నాకు చాలా మంది సజెస్ట్ చేస్తారు, లిటరల్ గా కూర్చొని ఈ సీన్ తీసేయచ్చు కదా అంటే, నేను ఈ సీన్ కి ఇది సార్ లింక్, ఇది దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ విల్ గెట్, లేకుంటే ఇది షాక్ ఎలిమెంట్ వస్తుంది, ఇది సర్ప్రైజ్ ఎలిమెంట్ వస్తుంది, ఇవన్నీ చెప్తుంటే కొంతమంది ఆడియన్స్ అంతా చూడరు అయ్యా, నువ్వు తీసే ఎవరైనా అడిగితే నాకు చెప్పు అని అన్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా యా అడిగితే యా అప్పుడు నాకు చెప్పు. కానీ కోర్స్ ఏంటంటే ఆఫ్ కోర్స్ యాజ్ ఏ హానెస్ట్ ఫిల్మ్ మేకర్ ఎలా ఉంటదంటే, నేను నేను తీసేసి నాకు తెలుస్తుంది కదా నేను ఆడియన్స్ కి మోసం చేస్తున్నాను, ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు అని నేను నీట్ గా థ్రెడ్ బై థ్రెడ్ చేసుకుంటూ వచ్చి, ఇప్పుడు నేను అదే ఆడియన్స్ ఇంత లెంత్ చూడట్లేదని చెప్పి నేను తీసేస్తే, అది నేను ఏదో నార్మల్ గా వాళ్ళు ఎంటర్టైన్ చేసి పెట్టింది కాదు. ఇప్పుడు నా సినిమాకి మార్కెట్ లేకపోవచ్చు, లేకుంటే చాలా మంది ఆడియన్స్ కి రీచ్ అవ్వచ్చు. మేబీ ఫ్యూచర్ లో రీచ్ అయ్యి చూసిన వాళ్ళు, వీడేంద్రా ఇంత మైండ్లెస్ గా తీసాడు ఫిలిం ని అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ సో నేను ఇవన్నీ కన్సిడర్ చేసి, లేదు సార్, ఆ, నేను ఇదే నా సినిమా, మీరు తీసుకుంటే తీసుకోండి, లేకుంటే లేదు. ఆ, ఎందుకంటే నేను ఆడియన్స్ ని మోసం చేయాలనుకోవట్లేదు. వాళ్ళు సరే, వాళ్ళు చూడాలనుకుంటే 2 hours 40 minutes చూస్తారు, వద్దనుకుంటే ఆపేస్తారు. నాకు ఇద్దరు అంతే ఆడియన్స్ ఉన్నారు కదా,
వద్దనుకున్న వెళ్ళిపోతారు దాంట్లో. అది వాళ్ళ చాయిస్. మనం చూసేవాడిని దెబ్బతీయకూడదు కదా అనేది నమ్మాను అన్నమాట. మేక్ లైక్ సెన్స్. ఇప్పుడు మీరిద్దరు మీ ఫిలిం చూసారు, సో నాకు హ్యాపీ. మీ ఇద్దరు నేను మోసం చేయొచ్చు. అది 2 hours పెట్టి ఏదో క్రిస్పీగా 4 బీజిఎంలు నేను చేసి, లిటరల్ గా కొంతమంది శ్యామ్ కుమార్ తెలుసు చేశాను, మ్యూజిక్ డైరెక్టర్ మ్మ్. చేశాను. ఆయనను పెట్టి కొట్టిద్దాము, నువ్వు 2 గంటలు కట్ చేసుకుని రా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆహా. ఆ, ఒక అంటే దీపుకి ఇంకా రాహుల్ కి ఒక లవ్ సాంగ్ పెట్టేసి, ఇద్దరు రాహుల్స్ కలిసి ఒక ఐటమ్ సాంగ్ పెట్టేసి మధ్యలో ఎక్కడిదెక్కడైనా బ్రో ఆ, అసలు ఊహించుకోవడానికి దారుణంగా ఉంది, అంత దూరం పోకు బ్రో. సో ఆ, సో అట్లా అది చూశాను. కొంతమంది అసలు అది ఫిలిమే కాదు, నువ్వేదో లైక్ ఏమంటారు, ఫిల్మ్ స్కూల్ అయ్యాక తీస్తారు ప్రాజెక్ట్, అలా మ్మ్. ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినట్టున్నావు, అసలు ఇది ఫిలిం మార్కెట్ కి పనికిరాదు, ఇది అంత ఈ కైండ్ ఆఫ్ లైటింగ్ ఇవన్నీ, ఇలా 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 మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అలా అని అందరు ఇలానే లేరు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మార్కెట్ కి ఈ అంటే మన సినిమా నచ్చిన వాళ్ళకి మార్కెట్ కి ఒక డిఫరెన్స్, ఒక డిస్టెన్స్ ఉంది. ఆఫ్ కోర్స్. ఇప్పుడు నా సినిమా నచ్చిన వాళ్ళందరూ మార్కెట్ చేయలేరు, మార్కెట్ చేసే వాళ్ళందరూ నా సినిమా నచ్చదు. సో ఆ ఆ ఆ కొట్- అలా 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 జరిగిపోయింది. సో ఫైనల్ గా నాకు యాక్చువల్లీ అలాంటి ఒక పర్సన్, నితిన్ అనే ఒక పర్సన్ దొరికాడు, అన్నకు నచ్చింది, ఆయన పుష్ చేశాడు ఈటీవీలో, సో అలా రిలీజ్ అయింది. యా. లక్కీగా ఈటీవీకి అన్ని సబ్స్క్రిప్షన్స్, మంచి కంటెంట్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే గత 20 days నుంచి ఈటీవీలో ట్రెండ్ అవుతుందంట మా సినిమా. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లైక్, తప్పులేదు బ్రో. అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. యా సో అదే ఆయన తప్పులేదు, ట్రెండ్ హ్యాపీ అవడంలో హ్యాపీ తప్పులేదు, సినిమా గట్టిగా ఉంది. ఆయన యా. ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు, అంటే లైక్ ఒకటి నమ్మాం కదా అని అలా. నైస్ బ్రో. యాక్చువల్లీ మీరు ఈ డైలాగ్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక లైక్ యూనో ఇప్పుడే బర్డింగ్ ఒక ఫిలిం మేకర్ ధైర్యంగా లేదు, ఇది నా సినిమా, నేను 100% ఇలానే ఉంచుతా కట్, మీరు చెప్పినందుకు రిలీజ్ చేయడానికి నేను అబ్లైజ్డ్ అయిపోయి కట్స్ చెయ్యను. అది బేసికలీ చాలా మంది ఇన్స్పైరింగ్ సారీ ఆస్పైరింగ్ డైరెక్టర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఆబ్వియస్లీ ఇలాంటి స్టోరీస్ ఏంటంటే వాళ్ళకి కొంచెం మోటివేషన్ వస్తుంది టు స్టాండ్ గ్రౌండ్ ఆన్ దేర్ స్టోరీ యా, ఆర్ ఆన్ దేర్ మూవీస్. డెఫినెట్లీ ఇందుకు డెఫినెట్లీ బ్రో. నేనే అంటే నే- నే- నా సినిమా నేనే ఎడిట్ చేసుకుంటా మోస్ట్లీ. హీస్ లైక్ ఓకే. సందీప్ రెడ్డి వంగ నా తనే తీసి తనే ఎడిట్ లేదు బ్రో, చేసుకుంటాడు. నాకంతే ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తే దానంత తలకాయ నొప్పి ఇంకోటి లేదు బ్రో. నాకు అదే అనిపిస్తుంది పర్సనల్ గా. ఎందుకంటే నేను తీసిన షార్ట్ ఫిల్మ్ కానీ ఏదైనా ఫిలిం కానీ నేను ఎడిట్ చేసిన దాంట్లో ఉండే మనశ్శాంతి, ప్రశాంతత ఇంకొక దాంట్లో ఉండదు. వేరే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఉండదు. అది 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 మీకు అనిపించింది అసలు లైక్, ఎందుకంటే మీరు ఖచ్చితంగా వేరే ఎడిటర్కి ఇచ్చారు సినిమాని, అప్పుడు మీ అవునా, ఫీలింగ్ అవును బ్రో. ఏంటి అసలు? అంటే ఆ, అంటే ఐ బిలీవ్ ఇన్ ఎడిటర్స్. అంటే మ్మ్. లైక్ వీళ్ళు, సో ఏంటంటే నేను ఒక మొత్తం చేసుకొచ్చాక డెఫినెట్ గా వాళ్ళు ఇంకో డిఫరెంట్ పర్సెప్షన్ సినిమా వాళ్ళు చూస్తూ చెప్తారన్నమాట. అది కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే లైక్ షూటింగ్ వరకు మొత్తం ఎవ్రీథింగ్ నా కమాండ్ లో జరిగింటది. సో ఎందుకంటే అక్కడ చాలా రీజన్స్ మీద మనం ఆ, చేస్తాం అనమాట. లాజిస్టిక్స్, ఎవ్రీథింగ్, స్కెడ్యూలింగ్, మనకు ఒక్కరికే క్లారిటీ ఉంది. మన డెసిషన్ మీద ఎవ్రీ పర్సన్ వర్క్ చేస్తారు. మన డెసిషన్ మీద, ప్యూర్ మన డెసిషన్ మీద. ఇంకా అందరు లిటరల్ గా వచ్చి లైక్ మనం ఎప్పుడైతే డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అవుతామో అక్కడ షూటింగ్ వరకు ఎవ్రీథింగ్ మన డెసిషన్ మీద జరుగుతుంది. జరిగిన తర్వాత మనం ఎప్పుడైతే ఎడిటింగ్కి వస్తామో, ఎడిటింగ్ వచ్చాక ఆ, అప్పుడు మనం ఒక్కరి మాట వింటాం. అంటే లైక్ చూస్తుంటారు కదా, సో అప్పుడు కొంచెం మనం వాళ్ళతో డిస్కస్ చేసి, అప్పుడు మనకు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. దీన్ని ఇంకా క్రియేటివ్ ఎలా బెటర్ చేయొచ్చు, ఇంకా దీన్ని మనం లైక్ మా ఎడిటర్ నాకు చాలా హెల్ప్ చేశాడు అనమాట ఈ నా ఫిలిం. దో ఎవ్రీథింగ్ అనేది నా ఇన్పుట్స్ అయినా స్టిల్ నాకు ఆ, చాలా హెల్ప్ చేశాడు. అంటే డిస్కషన్స్, ఇప్పుడు లైక్ మనం ఇప్పుడు నేను ఇంత ఇంత నాన్ లీనర్ చూపిస్తూ చేశాను. నాకు ఒక టెక్నికల్ పర్సన్ ఉండాలి డిస్కస్ చేయడానికి, నేను చేస్తున్నది రైటర్ అన్న. ఎవ్రీథింగ్ మనం స్క్రూటినీ చేసుకోవాలి. ఆబ్వియస్లీ మనదే రైట్ అనేది నేను ఎప్పుడు బిలీవ్ చేయను. నేను టీమ్ గా ఎవ్రీథింగ్ గా వెళ్తూ ఉంటాను. సో అంటే పర్సనల్ గా నేను ఎడిటర్ కాదు కాబట్టి
అంటే లైక్ మీరు ఎడిటర్, ఇప్పుడు మీ పర్స్పెక్టివ్, మీరు కానీ, రాజ్ కుమార్ కానీ, సందీప్ రెడ్డి గారు, ఇట్లా అందరు ఉన్నారు. సో నేను ఎడిటర్ కాదు కాబట్టి నేను సపోర్ట్ తీసుకుంటాను డెఫినెట్. వాళ్ళ ఇన్పుట్స్ నమ్మగలుగుతారు మీరు. యా. నమ్ముతాను. సో నేను అంటే లైక్ ఒక షార్ట్ కూడా సీన్ కి ఎక్కువ తీయను. ఆ, ఆహా, ఓకే. నేను నేను విత్ షార్ట్ డివిజన్ విత్ ఎవ్రీథింగ్ వెళ్ళిపోతా. దానికి ఓకే. మించి ఒక షార్ట్ కూడా ఎక్కువ తిన, ఎందుకంటే బడ్జెట్ ఎవ్రీథింగ్ మనకి ఇంక్లూడ్ అయి ఉంటది కాబట్టి. సో అలాంటి క్రైసిస్ లో కూడా నాకు ఎడిటర్ హెల్ప్ చేస్తాడు. అంటే ఇంకో షార్ట్ ఎక్స్ట్రా ఉండదు చేయనీకి, ఏమన్నా ఓకే. దీన్ని బెటర్ చేయనీకి. కానీ అతను వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది కదా, అది యూస్ చేస్తూ నాకు. సో నేనైతే అదే పెట్టేస్తాను. నేను ఏదైతే నా మైండ్ లో ఎడిటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే వచ్చేస్తుంది యాజ్ ఎడిటర్. కానీ నాకు ఆయన సపోర్ట్ వల్ల అది ఇంకొంచెం ఎఫెక్టివ్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా అలా నేను బిలీవ్ చేస్తాను. అండ్ బ్రో, మీరు ఆ, రాసుకునేటప్పుడు ఎట్లా రాసుకున్నారు? లైక్ స్క్రీన్ ప్లే వైజ్ గానే యాజ్ ఇట్ ఈస్, లైక్ యాజ్ యూ షోడ్ ఆన్ ద స్క్రీన్, మీరు సినిమాని ఎలా అయితే చూపించారో ఎగ్జాక్ట్లీ అట్లానే పేపర్ మీద రాసుకున్నారా? అండ్ షూటింగ్ ఎట్లా చేశారు? లైక్ ఎవ్రీ సీన్, లైక్ యాజ్ ఇట్ ఈస్ ఆన్ ది పేపర్ ఎట్లా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే, మీరు స్క్రీన్ మీద ఎట్లయితే సినిమాని చూపించారో యాజ్ ఇట్ ఈస్ పేపర్ మీద అదే రాశారు అనుకుందాం. మీరు షూట్ చేసేటప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ సీన్ టు సీన్, లైక్ సీన్ 1 తర్వాత సీన్ 2 తర్వాత సీన్ 3 ఆహా, అట్లా షూట్ చేసినారా? లేదా మీరు స్కెడ్యూల్ ఎట్లా డివైడ్ చేసుకున్నారు? లైక్ వాట్ వాజ్ ఆన్ ద అంటే పేపర్, హౌ వాజ్ ఇట్ ఇన్ ద స్కెడ్యూల్? స్కెడ్యూలింగ్ సింపుల్ బ్రో. లొకేషన్, ఇప్పుడు ఒక లొకేషన్, ఇప్పుడు హౌస్ లొకేషన్ ఉంది. హౌస్ లొకేషన్ మేము సెట్ చేసి అంతా రెడీగా ఉంది. సో ఆ హౌస్ లో ఎన్ని సీన్స్ ఉన్నాయో అన్ని సీన్స్ తీసేస్తాం, ఓకే. పాస్ట్ ప్రజెంట్ ఏమన్నా ఉంది. సో వన్స్ ఆ లొకేషన్ ర్యాపప్ అయితే ఇంకో లొకేషన్, ఆఫీస్ లొకేషన్, ఆ లొకేషన్ ర్యాపప్ అయితే ఇట్లా లొకేషన్స్ వైజ్ స్కెడ్యూలింగ్ చేస్తాం. ఓకే. ఆ, ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే షిఫ్ట్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు ఈ లొకేషన్ నుంచి ఆ లొకేషన్ షిఫ్ట్ అయ్యి జనరేటర్స్ పెట్టి లైట్లు సెటప్ చేసి కెమెరా సెటప్ చేసి మళ్ళీ అక్కడ అంతా సెట్ బాయ్స్ అందరూ దాన్ని నీట్ గా చేసి, సో ఇది చాలా ప్రాబ్లం. సో రేపు ఆ లొకేషన్కి వెళ్తున్నాం అంటే వాళ్ళు 2 days ముందు నుంచి వర్క్ చేసుకుంటాం. ఆ, ఇంకా ఇంకా మేము ఎలా చేసామంటే మా డిఓపి వాళ్ళంతా ఒకవేళ ఫ్రీ టైం దొరికితే నెక్స్ట్ ఆ లొకేషన్ అంటే వాళ్ళు ముందే వెళ్ళి లైట్స్ ఎక్కడ పెట్టుకోవాలి, టైం వేస్ట్ కాకుండా. మేము సూపర్. 7 కి షార్ట్ పడేది మాకి. ఓ వావ్, నైస్. అసలు ఓకే. ఛాన్సే లేదు. దానికి మేమందరం 5K సెట్కొచ్చి కూర్చునే వాళ్ళం. నేను, మా ఫ్రెండ్స్, ప్రొడ్యూసర్స్, తర్వాత డిఓపి, ఇంకా అంటే లైక్ వీళ్ళు సెట్ బాయ్స్ అంతా వాళ్ళు 6-6:30కి వస్తారు, ఫైన్. కానీ మేము ముందే వర్క్ చేసుకున్నాం, ప్రీ వర్క్. ఈ రోజు ఏం జరగాలి, ఎంత జరగాలి, ఎప్పుడు ఏంటి అని. సో ఎగ్జాక్ట్ గా ప్రిపేర్ అయిపోయి బేసిక్ గా ఉండేవాళ్ళు. అండ్ ఈ సీన్స్ మనం తీయాలి అని చెప్పి ప్రిపేర్ అయిపోయి టిక్ కొట్టేసుకునే వాళ్ళు ఇంకా వన్స్ టిక్ ఇంకా. పెట్టేసుకున్నాం. స్కెడ్యూలింగ్ అయితే బేసిక్ గా లొకేషన్ మీదే డివైడ్ చేసి చేసేస్తాను. ఓకే. ఓకే. మరి బ్రో, సీన్ పేపర్ మీద స్క్రీన్ ప్లే ఎట్లా చూపించారు? యాస్టీజ్ సీన్ పేపర్ అట్లానే ఉండే. అంటే లైక్ పేపర్ టు స్క్రీన్ ఎలా చేంజ్ అయిందని అడుగుతున్నారా? లైక్ కథ నుంచి అంటే మీరు స్క్రీన్ మీదకి ఎట్లా పోర్ట్రే ఆ- ఆ- చేసి ఎట్లా షూట్ అంటే చేసినారు? యాక్చువల్లీ బేసిక్ గా పేపర్ మీద ఇట్స్ వెరీ లెస్ ఎఫెక్టివ్ స్టోరీ. స్టోరీ వైజ్ గా నాది, నేను రాసిన ప్లాట్ అనేది విజువల్ ఎప్పుడైతే యాడ్ అయిందో దెన్ ఇట్ బికేమ్ మోర్ ఎఫెక్టివ్. అంటే లైక్ ఆన్ ది స్పాట్ మీకు వచ్చేసినాయి. అంటే డైలాగ్స్ అవన్నీ ముందే, దాంట్లో ఏం చేంజ్ ఉండదు. మ్మ్. అన్ని కానీ మనం ఫ్రేమ్స్ పెడతాం కదా. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పడానికి కూడా నేను బేసిక్ గా ఒక ఫ్రేమ్ పెట్టాలంటే ఎలా ఆలోచిస్తానంటే రీజన్ చూస్తాను, మ్మ్. ఎందుకు నేను ఇలాంటి ఫ్రేమ్ పెట్టాలి. సరే, మ్మ్. ఒకటి నా నా టచ్ అని ఉండాలి, మ్మ్. రెండో దానికి స్టోరీకి అయినా సపోర్ట్ చేయాలి, మ్మ్. మూడోది ఆడియన్స్ కైనా ఎంగేజ్ ఉండాలి ఆ ఫ్రేమ్. మూడు ఆలోచిస్తాను. ఇప్పుడు మీరు సర్కిల్ చూసారు, ఆ మ్మ్. సర్కిల్ అనేది నా టచ్ అన్నమాట. అది స్టోరీకి ఆడియన్స్ కి అంటే లైక్ అది కొంతమంది పాస్ అని అయిపోతుంది, కొంతమంది ఎందుకు జరిగింది అని ఆలోచిస్తుంటారు. కానీ బేసిక్ గా అది యాజ్ ఎ డైరెక్టర్ గా నేను ఈ షార్ట్ ని ఇలా చెప్పాలనుకుంటున్నాను, అది ఒకటి ఉంటుంది. అలా కాకుండా కొన్ని ఎంగేజింగ్ చేసే ఉంటాయి షార్ట్స్, అంటే లైక్ సస్పెన్స్ హోల్డింగ్. మ్మ్. సో ఇట్లా ఇట్లా స్క్రీన్ ప్లే అనేది డెవలప్ అవుతుంది అక్కడ. సో
సో ఆన్ పేపర్ అయితే ఇట్స్ వెరీ లెస్ ఎఫెక్ట్. అంటే లైక్ అందరూ ఎలా ఆలోచిస్తారంటే స్క్రీన్ ప్లే అనేది ఫస్ట్ మెయిన్ అని ఆలోచిస్తారు, కానీ ఇట్స్ డిఫర్ టు స్క్రీన్ ప్లేస్ అనమాట. నైస్ నైస్. ఓకే. యాక్చువల్లీ మీరు షూటింగ్ గురించి సాయి టచ్ చేస్తాడు కాబట్టి ఇది ఇందాక అడుగుదాం అనుకొని మిస్ అయ్యాను. మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు మీరు రియల్ టైమ్ మూవీ షూటింగ్ లేదు అటెండ్ అవ్వలేదు, ఆ, ఇక్కడ మూవీ షూటింగ్స్ ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ లాగా పనిచేయలేదు. ఈ మూవీ మీ డైరెక్ట్ పెద్ద ప్రాజెక్ట్, డైరెక్ట్ యూ జంప్డ్ ఇన్ టు ఇట్ అండ్ యూ మేడ్ ఎ ఫుల్ మూవీ విచ్ ఈస్ 2.5 hours. 2.5 hours మూవీ తీయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. మేము 10 minutes షార్ట్ ఫిలిం తీసే అసలు నెలలు కింద మీద పడిపోయాం అన్నమాట. ఆ, చాలా మంది లైక్ మన జనరేషన్లో మీకు తెలిసే ఉండొచ్చు ఎంతమంది ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్ ఉన్నారు, ఎంతమంది డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ తెలుగు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. మీరు నేను ఎలాంటి మూవీ షూట్లో పని చేయలేదు, నేను డైరెక్ట్ షార్ట్ ఫిలిమ్స్ తీసి మూవీకి వచ్చేసానంటే నాకు చాలా సర్ప్రైజింగ్ అండ్ హ్యాపీ అనిపిస్తుంది. సో హౌ డిడ్ దట్ హ్యాపెండ్? అండ్ మీకు రియల్ టైమ్ మూవీ షూట్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక ఇంత పెద్ద సెట్కి వెళ్తే నాకు తెలిసి మీ ఒక రోజు సెట్లో 50 మంది ఉండుంటారు ఈజీగా. ఒక డైరెక్టర్ లాగా 50 మందిని హ్యాండిల్ చేయడం కానీ. లేదు లేదు, మా సెట్ లో 50 మంది లేరు. మా సెట్ లో నాతో పాటు నా ఫ్రెండ్స్ ఇద్దరు ఏడీస్, నా ఫ్రెండ్స్. ఓకే. కెమెరా మా డిఓపి, తర్వాత ఆయనకి ఇద్దరు అసిస్టెంట్స్, ఒక నలుగురు లైట్ బాయ్స్, ఒక కాస్ట్యూమ్ డిజైనర్, ఒక సౌండ్ మ్యాన్, అంతే. మొత్తం కలిపి అరౌండ్ 12 to 13 పీపుల్ అంతే మా set. నాతో ఓకే. కలిపి యాక్టర్స్ అండ్ అంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళేనా ముందు నుంచి, లైక్ మోస్ట్లీ లేదు లేదు, అంటే నాకు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకటే నాకు తెలుసు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, డిఓపి నా ఫ్రెండ్. ఇంకా నాకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళో నాకు తెలియదు. మేము అందరం పిక్ చేసుకొని వర్క్ చేసిన వాళ్ళే. అంటే మీరు డైరెక్ట్ గా ఆ, ఫీచర్ ఫిలిం తీద్దామని దిగేసినారు, అంటే షార్ట్ ఫిలిం అంతే. లాగా తీద్దాం ఇది అనే ఐడియాస్ ఏం లేవు మీకు? అసలు ఐడియా ఏం లేదు. మేము సినిమా చేస్తున్నాం అంతే, ఇంకెక్కువ ఆలోచించలేదు. అంటే మాకు ఎలా ఉండేదంటే లైక్ నాకు ఇప్పటికీ డిఫరెన్స్ తెలియదు తెలుసా, షార్ట్ ఫిల్మ్ కి ఫీచర్ ఫిల్మ్ కి. యాక్చువల్ గా మీరు ఎవ్రీ షార్ట్ ఫిల్మ్ మేకర్ భయపడతాడు ఫీచర్ ఫిల్మ్ అంటే ఏంటి అని. మనకు షార్ట్ ఫిల్మ్ లో ఉండే ఏదైతే ఆ కమాండ్ ఏదైతే ఉందో అది ఎక్కడైనా ఒకటే. ఆ మనం మనం స్టోరీని నమ్ముతాం, యాక్టర్స్ తో ఎలా చేయించుకోవాలో తెలుసు, ఎవ్రీథింగ్ మనకి అది తెలిసినప్పుడు సెట్ లో 100 మంది ఉన్న ఒకటే, ఆడ రెడ్ ఉన్న ఒకటే, సోనీ FX3 ఉన్న ఒకటే, ఆ లెన్సింగ్ తెలిస్తే చాలు. అంటే లైక్ ఫ్రేమ్స్ నథింగ్ డిఫరెన్స్ బ్రో. నేను చెప్తున్నాను కదా, నేను నిజంగా నేను షార్ట్ ఫిల్మ్ చేసిన దానికి ఏమంటే మనకి ఇక్కడ కంఫర్ట్ ఎక్కువ వస్తుంది. నిజం చెప్పాలంటే ఫీచర్ ఫిల్మ్ చేసినప్పుడు మనకి ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ యూ హ్యావ్ పెరుగుతుంది మోర్ హెల్ప్. కొంచెం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనమే రాసుకుంటాము, మనమే షూట్ చేస్తాము, మనమే ఎడిట్ చేస్తాము, అన్ని మనమే. అక్కడ ఇక్కడ కొంచెం టీం అసిస్టెన్స్ ఉంటుంది. పెరుగుతుంది తప్ప, మనకి అందరు హెల్ప్ చేయడం పెరుగుతుంది తప్ప, మనం మనకి వేరే ఏదైనా ఎక్కడైనా ఒకటే ప్లాట్ఫామ్. నాకు నేను ఇప్పుడు అట్లీస్ట్ నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ వరకు అయితే నేను ఆ, నేను బిలీవ్ చేసింది అది, నాకు అనిపించింది అది. నాకు పెద్దగా ఏమంత డిఫరెన్స్ అనిపించలేదు. షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఎలా కమాండింగ్, ఎలా నమ్మకంతో ఉన్నానో ఇక్కడ కూడా అలానే ఉంది. నాకు అసలు ఒక్క రోజు కూడా ఏదో మన పెద్ద సినిమా చేస్తున్నాను భయం కూడా నాకు కనిపించలేదు. వెరీ నైస్, వెరీ నైస్. సో మీరు ఆల్రెడీ ఎవరికి ఒక కనిపించలేదు. ఏదో మేము అంటే సారీ చెప్పండి, మీరు ఆపేసాను మధ్యలో. చెప్పండి వాయిస్ చెప్పండి. డిలేస్. ఆ, ఇది అంటే లైక్ మేము షూట్ చేసిన సెకండ్ డే అనుకుంటా, నేను అనుకుంటున్న ఫ్రేమ్స్ రావట్లేదు. అంటే ఫ్రేమ్స్ అంటే నేను అనుకుంటున్నాం, నేను ఫిలిం కి ఒక టోన్ ఉంటుంది, ఆ టోన్ ని పట్టుకోవాలనేది చాలా బిలీవ్ చేస్తాను. సో మాకు అప్పటికే మా దగ్గర 4 lakhs అయిపోయాయి. ఓకే. అంటే ముందే అడ్వాన్స్లు ఇస్తాం, అన్ని ఇస్తాం, అన్ని సెట్స్ స్టార్ట్ చేయించాను, కన్స్ట్రక్షన్స్. సో నేను ఇంకా మా ఫ్రెండ్ కార్తిక్ ఇద్దరు కూర్చున్నాం మూలకి. అని నేను చెప్తున్నా, ఇలా 4 lakhs పోయాయి ఇప్పటికే. ఆ, ఇంకా అప్పటి వరకు మాకు ఒకే షాట్ కూడా లేదు. 2 days అయింది, ఒకే షాట్ లేదు. మేము ఈ కెమెరా డిపార్ట్మెంట్ ని మార్చాము, లైటింగ్ డిపార్ట్మెంట్ ని మార్చాము. వాళ్ళు వాళ్ళు చాలా స్టీరియో టైప్ ఉన్నారు అనమాట.
లైక్ లైట్ వేయాలంటే ఫస్ట్ బౌన్స్ కొడతారు, ఒక సోర్స్ వేస్తారు, ఒకరు ఇట్లా వేస్తారు. మాకు అవసరం లేదు బౌన్స్ రా మొర్రో అంటే మీరు ఇంకేం చేస్తారు అంటారు. లైక్ ఇలా చాలా, అంటే అది వాళ్ళ తప్పు వాళ్ళు కాదు, అంటే దట్ ఈస్ హౌ దే యూజ్ టు వర్క్ అంతే. యా యా అంటే అరే సో నాకు డైరెక్టర్కి నచ్చినట్టు మీరు వేస్తారా, మీకు నచ్చినట్టు మీరు వేస్తారా, నాకు అర్థమైతలేదు. సో ఆ, మాకు కావాల్సిన టెక్నీషియన్స్ వచ్చే టైంకి ఆల్రెడీ మేము, మాకు అప్పటికే ఒక 5 lakhs ఒక్క షాట్ లేకుండా ఖర్చు అయిపోయింది, ఒకే షాట్ లేకుండా. సో అప్పుడు కూడా అంటే లైక్ మేము అంటే ఆ డిఫరెన్స్ చూడలేదు. అరే మనం ఫీచర్ ఫిల్మ్ తీస్తున్నాం కదా అనే అనేది లేదు లేదు, ఇలానే ఉంటది జర్నీ, చేద్దాం అని చెప్పి చేశాను. అంటే ఎందుకు ఇలా చేస్తున్నా అంటే డెఫినెట్ గా రేపు పొద్దున ఒక బడ్డింగ్ ఫిల్మ్ మేకర్ పెద్ద సెట్లకి వెళ్ళి కూర్చున్న తర్వాత యాజ్ ఎ షార్ట్ ఫిల్మ్ మేకర్ గా మనం ఒక్కరోజు ఫుటేజ్ లేకపోతే భయపడిపోతాం. హ్మ్. అవును. ఆ రోజు నేను అట్లా భయపడా. అరే ఈ రోజు ఏం పని చేయలేదు, ఈ రోజు ఏమి ఒకే షాట్ లేదు, అరే ఇది కాదు కదా మన కైండ్ ఆఫ్ వర్క్ ఏంటి అని. సో కానీ ఏంటంటే ఇది ఒక్కటే డిఫరెన్స్ మేబీ, ఆ వరల్డ్ ని బిల్డ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, దానికి మనం సర్ది చెప్పుకోవాలి. లేదు మనం చేస్తాం, కొంచెం టైం పడుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫిలిం వాళ్ళు అర్థం కావాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా యాక్టర్స్ కి అర్థం కావాలి. సో ఓకే, ఇట్స్ ఓకే 2 days లేట్ అయినా మనం చేస్తాం అనేది ఇది ఒక్క డిఫరెన్స్. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కి నేను అలానే భయపడ్డా. ఆ రోజు ఓ 2 days అయిపోయింది, 5 లక్షలు ఖర్చు అయిపోయింది, మా ఫ్రెండ్ని పిలిచి ఇలా అవుతుంది అంటే లేదు ఇంకో 2 days ట్రై చేద్దాం, రాలేకుంటే రాపో. కానీ నెక్స్ట్ 2 days మాకు వరల్డ్ అంతా సెట్ అయిపోయింది. మేము ఆ, ఇంకా అక్కడ నుంచి నాన్ స్టాప్ గా 25 days ఫిల్మ్ షూట్ అయింది, అసలు ఆగలేదు. 25 days లో షూటింగ్ అయిపోయింది. సూపర్ సూపర్. ట్వంటీ సూపర్ ఫైవ్ బ్రో, డేస్ వెరీ ఇంప్రెసివ్. సో మీరు ఎంత ఒక 1.5 year ముందే షూట్ చేసేసారా మూవీ మొత్తం? లైక్ ఎప్పుడు ఏ టైమ్స్, లైక్ 2023లో అలా షూట్ చేశారా? 2023కి ప్రోడక్ట్ రెడీ ఉంది. ఓకే. మేము 2022లో స్టార్ట్ చేసాం. ఓకే. ఓకే. నైస్ నైస్. అండ్ కంగ్రాట్స్ బ్రో. నేను పాడ్కాస్ట్ ఎండింగ్ వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. ఆన్ ది దాదా సాహెబ్ అవార్డ్ ఆల్సో ఫర్ ది డెబ్యూటెంట్ యా డైరెక్టర్. యా 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 ఫస్ట్ మూవీకే ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్, వెరీ ఇంప్రెసివ్. వీఆర్ ఆల్ ఇన్స్పైర్డ్ ఇలాంటివి వింటుంటే స్టోరీస్. థ్యాంక్స్ దా యా. థ్యాంక్స్ అసలు థ్యాంక్స్. సబ్మిషన్ దాదాసాహెబ్ కి డైరెక్ట్ గా ఇంకా సబ్మిషన్ కి వెళ్ళిపోయినారా బ్రో మీరు? అంటే అసలు వాట్ ఈస్ దట్ ప్రాసెస్? అంటే అది ఇది బ్రో, లైక్ ఫిలిం ఫెస్టివల్, అది అవార్డ్స్ కాదు. ఓకే ఓకే. అంటే రెండు ఉన్నాయి అనమాట. ఇది దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అనమాట ఇది. మ్మ్. సో అండ్ లైక్ రెగ్యులర్ గా సబ్మిట్ చేసాము, యాక్సెప్ట్ అయింది. అలా. ఓకే, ఓకే వెరీ ఓకే. నైస్, వెరీ నైస్. ఐ నో వీఆర్ కమింగ్ క్లోజ్ టు టైమ్. బిఫోర్ వి వైండ్ ఆఫ్, యా యా. మీరు ఆబ్వియస్లీ మీరు డైరెక్టర్ లాగా మూవీ తీసినప్పుడు మీకు మూవీలో చాలా డీటెయిల్స్ ఆడియన్స్కి చెప్పాలనుకుంటారు. లైక్ ఈ సీన్ నుంచి నేను ఇది కన్వే చేయాలనుకుంటున్నా, ఈ సీన్ నుంచి ఇది కన్వే చేయాలనుకుంటున్నా, ఈ బ్యాక్గ్రౌండ్లో నుంచి ఇది కన్వే చేయాలనుకుంటున్నా. అలాగ మీరు ఒక సిరీస్ ఆఫ్ థింగ్స్ అలా రాసుకొని ఉండుంటారు కదా. ఆ, మనం ఈ కాన్వర్జేషన్లో ఆల్రెడీ కొన్ని కొన్ని ఎలిమెంట్స్ అలా టచ్ డిస్కస్ చేసాము. చేసాము. ఆ వెబ్ ఒకటి అలాగా కొన్ని కొన్ని అలా డిస్కస్ చేస్తాం. మాకు లైట్ ఒకటి. మూవీలో ఇంకేదన్నా అలాంటిది ఏదైనా ఒక సీన్ గురించి చెప్పండి, నేను ఇది కన్వే చేయాలనుకున్నాను, అండ్ మీరు ఫోర్గ్రౌండ్ మిస్ త్రూ అయ్యారు అలాగా. అది. యా యా. బేసిక్ గా అంటే మీరు వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ మిస్ అయింది ఏంటంటే కాస్ట్యూమ్స్ కంటిన్యూటీ. మీరు లైక్ పీస్ టు పీస్ మారేటప్పుడు మీకు ఒకటే కాస్ట్యూమ్స్ లాగా ఉంటాయి కానీ ఒకటే కాస్ట్యూమ్స్ కాదు. మేము మోనోక్రోమాటిక్ గా యూస్ చేసి ఆ కాస్ట్యూమ్స్ ని వేపించామన్నమాట. అంటే లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. లైక్ అరౌండ్ పీస్ 15 అనుకుంటా. హీరో హ్మ్. బిజినెస్ లో సక్సెస్ అవుతూ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు స్కూల్ గురించి మాట్లాడుకొని హ్మ్. వెళ్ళిపోతారు కదా. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ నేను దింపుతానంటే లేదు నేను నడుచుకుంటూ వెళ్తా అంటాడు కదా. హ్మ్. అక్కడ పీస్ కట్ అవుతుంది. హ్మ్. మళ్ళీ పీస్ కట్ అయ్యి ఒక కాఫీ షాప్ లో సిగరెట్ కోసం వస్తాడు కదా. హ్మ్. మ్మ్. అక్కడ యాక్చువల్లీ రెండు ఒకే షర్ట్స్ కావు. ఓకే. అవి రెండు ఓ. అవి రెండు మోనోక్రోమాటిక్ షేడ్స్ అన్నమాట. అంటే లైక్ మీరు అంటే లైక్ అబ్జర్వ్ చేస్తే ఓకే ఓకే. చెక్స్ వైజ్ గా కలర్ వైజ్ గా డిఫరెన్స్ ఉంటాయి. అలాగే ఓకే. ఎవ్రీ మీరు మీరు ఏదైతే అంటే యాజ్ ఏ సైకలాజికల్ గా మనం సినిమా చూసేటప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ కంటిన్యూగా కథ వెళ్తుందని చెప్పడానికి మెయిన్ థింగ్ మన కాస్ట్యూమ్స్.
యా. కథలో. అవును. సో నేను అది నేను దాంతో ప్లే గమనిస్తాను. చేశాను అనమాట. యా యా దాంతోనే ప్లే చేసా. అంటే లైక్ ఏంటంటే మీరు చూస్తే పీస్ మారిన కాస్ట్యూమ్స్ అవే ఉన్నాయి. ఓకే, మేబీ లీనియర్ ఇది అని అనిపించింటది మీకు. కథతో పాటు, నరేషన్ తో పాటు ఆ ఈ అంటే లైక్ అందరూ ఏం చేస్తారంటే సెట్స్ మారుస్తూ ఇలా చేస్తారు. కానీ మేమేం చేసామంటే కాస్ట్యూమ్ కలర్స్ ని, అంటే నేను మా కాస్ట్యూమ్ డిజైనర్ జెస్సీ అనే అమ్మాయి, తను అంటే కాలేజీలో చదువుతుంది. తనైతేనే తను కాస్ట్ తక్కువ అని చెప్పి తనని తీసుకొచ్చి చేయించుకున్నాం అనమాట. ఓకే. తనకి తనకి మా ఫిల్మ్ ఇంటర్న్షిప్ కాలేజ్ ప్రాజెక్ట్, మా ఫిల్మ్ తన ఏకంగా ఓహో తీసుకెళ్లి ఫిల్మ్ చూపించింది. ఓకే వావ్, ఓకే వావ్, ఫెంటాస్టిక్. సూపర్. బట్ సో మేము అలా అలా ఒక థింగ్ ప్లే చేసాం. అంటే లైక్ యాక్చువల్లీ కాస్ట్యూమ్స్ ట్విస్ట్ రివీల్ కంటిన్యూటీ. కూడా దట్ కాస్ట్యూమ్ థింగ్ మీరు బాగా యూజ్ చేసుకున్నారు. లైక్ సిన్స్ స్టార్టింగ్ దీపు వేర్స్ సమ్ గౌన్స్ కూడా ఎట్లాంటి గౌన్స్ ఉంటాయంటే లైక్ వైటిష్ విత్ ఫ్లోరల్ గౌన్స్ ఉంటాయి మోస్ట్లీ. యా యా అండ్ యా ఇతను మనకి ఫస్ట్ హాఫ్ లోనే ఈ మెయిన్ లీడ్ రాహుల్ ఈ చెక్స్ దాట్ రాహుల్స్ బ్యాగ్ అన్నమాట. లైక్ డ్రెస్ ఎక్కడో మనం చూసిన ఫీలింగ్ వస్తుంది. యా వస్తుంది అరే ఈ కరెక్ట్. డ్రెస్సెస్ ఎక్కడో చూసినాం రా, అరే ఎక్కడో చూసినాం రా అని ఉంటది. మనం ఇంక్లూడింగ్ ఆ ఇమీడియట్ గా బ్యాగ్ కూడా నేను టూ టైమ్స్ మెన్షన్ చేశా బ్యాగ్ ఎగ్జాక్ట్లీ అని ద రెడ్ బ్యాగ్, ద కావాలని. సేమ్ రెడ్ బ్యాగ్ విల్ బి స్టార్టింగ్ లో తను సర్దుకోవడానికి ట్రై చేస్తా ఉంటది. యా 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 నైస్, ఇది నైస్, గుడ్ బ్రో. ఎక్కడో చూసామే అన్నట్టు ఉంటది. యా 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 యా. ఇంకొకటి జస్ట్ మేబీ కావాలంటే పోర్షన్ మనం కట్ చేసేద్దాము రిలీజ్ చేసే ముందు. ఆ, మీకు తెలుగులో కాకుండా ఇప్పుడు వేరే లాంగ్వేజెస్లో డబ్బింగ్ చేద్దాం అని అనుకుంటున్నారు కదా, ఈ లైక్ మూవీని యు ఆర్ అప్రోచింగ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇది యా నా యా పర్సనల్ ఒపీనియన్, సాయికి ఒపీనియన్ ఉండదు యాక్చువల్లీ. మేము ఇద్దరం ఎప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఆ, మన తెలుగు వాళ్ళకి పొరుగింటి పుల్లగూర రుచి ఎక్కువ చాలా. ఇదే సినిమాని తమిళ్లో తీసి తెలుగులో రిలీజ్ చేస్తుంటే వావ్, అసలు ఎంత ఫెంటాస్టిక్ మూవీ, మన తెలుగు వాళ్ళకి ఇలాంటి సినిమాలు తీయడం రాదు, తమిళ వాళ్ళు మలయాళం వాళ్ళు ఎలాంటి సినిమాలు తీస్తున్నారు చూడండి అని చెప్పేసి తెగ పొగుడుతారు. ఇదే మూవీ నాకు తెలిసి మలయాళం డబ్బింగ్ సినిమా అయి ఉంటే అసలు ఈ మూవీ చూడండి అని ఓటీటీ ఇన్స్టా మొత్తం మారిమోగిపోయేదేమో. అవును ఆఫ్ కోర్స్. ఇంటెలిజెంట్ మూవీ తీశారు చూడండి, మన తెలుగులో ఎవడు తీయడు ఇలాంటి సినిమాలు అని చెప్పేసి మన వాళ్ళు తీసినప్పుడు ఎవరు పట్టించుకోరు. మీరు ఇప్పుడు వేరే లాంగ్వేజ్ కి అప్రోచ్ అవుతుంటే మీకు ఏమన్నా డిఫరెన్స్ అనిపిస్తుందా? ఆర్ దే మోర్ వెల్కమింగ్ టువర్డ్స్ ఎన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ లైక్ దిస్? అంటే నేను ఒక ఛానల్ కి అమ్మేశాను, శాటిలైట్ రైట్స్ అండ్ ఓటీటీ రైట్స్ ఒక ఛానల్ కి అమ్మేశాను. వాళ్ళ ఎడిటర్ చెప్పాడని నాకు మీడియేటర్ చెప్పాడు. వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం, మాకు బాగా ఇక్కడ ఇది సేల్ అవుతుందని చెప్పాడు. అంతే, అంటే లైక్ ఎక్కువ తమిళ్లో. కమ్యూనికేషన్ ఉండదు. వాళ్ళ నాకు డెలివరీ చేశాను. అంటే నేను కొంచెం సినిమా పరంగా చాలా ఆ అంటే ఉంటది కదా ఎవరికైనా, చాలా లోలో మ్మ్. ఉండేవాడిని. మ్మ్. ఇప్పుడు ఒక సినిమా చేసి మనం నలుగురు జనాలకు చూపించాలి అనేది ఒకటి ఉంటది. అంటే లైక్ నలుగురు జనాలకు చూపించాలని మనస్వార్థం కాదు, ఇలాంటి సినిమా వాళ్ళకి అలవాటు చేయాలి. నా సినిమా అనేది ఇన్ కేసు ఇలాంటి సినిమాస్ ఏ వచ్చినా రీచ్ అవ్వకపోతే ఒక తెలియని బాధ ఉంటది అనమాట. సో అలాగా. సో వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం నాకు హ్యాపీ అనిపించింది. అంటే లైక్ ఇంకా అది రిలీజ్ అయ్యాక చూడాలి. లైక్ August 15th అరౌండ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమైతుందో. ఓకే. నాకు అప్పుడప్పుడు నాకేం భయం వేస్తుంది అంటే తమిళ సినిమాని తెలుగు సినిమా అంటారేమో అని భయం వేస్తుంది. సారీ, తెలుగు సినిమాని తమిళ సినిమా అంటారేమో అని భయం వేస్తుంది. అసలు ఆ పేరు తమిళ్లో రిలీజ్ వచ్చేసింది అయ్యాక. బ్రో మనకి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మేము ఇక్కడ సినిమా గురించి మాట్లాడుకుంటే మేము ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అని మేము ఇంట్రొడ్యూస్ చేసుకున్నా కూడా దే డైరెక్ట్లీ సే బాలీవుడ్. దే నెవర్ సే లైక్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే స్పెసిఫిక్ గా వాళ్ళకి బాలీవుడ్ తప్ప. దేర్ ఆర్ డిఫరెంట్ ఫిలిం ఇండస్ట్రీస్ లైక్ టాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్, ఇన్ని ఇన్ని ఉన్నాయి అనే విషయం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ని కూడా దే ఇంట్రొడ్యూస్డ్ ఇట్ యాజ్ బాలీవుడ్ ఫిలిం. అది చాలా బాధాకరం అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే లైక్ అది బాధాకరం, తెలుగు అలానే మన ఆడియన్స్ కూడా అంతేలే యాక్చువల్లీ. వేరే ఎగ్జాక్ట్లీ అంటే అదే మనం కదా. ఆడియన్స్ ది తప్పు పట్టనీకి లేదు brother. ఎందుకంటే మ్మ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్రియేటివ్ పర్సన్ కి ఆడియన్స్ కి మధ్యలో మార్కెటర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఇది ఎలా అంటే లెన్సింగ్ లాంటిది, కెమెరా లెన్సింగ్ లాంటిది. మనం ఏం చేయాలనుకున్నా వాడు ప్రొజెక్ట్ చేసేది ఆడియన్స్ కి తెలుస్తుంది.
సో మనం దాన్ని దాటిపోవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనలాంటి సినిమా ప్లాట్ అనే సినిమా ఒక లార్జ్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ కి మాస్ అంటే ఎక్కువ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలంటే అలాంటి ఒక పర్సన్ సపోర్ట్ డెఫినెట్ గా అవసరం. కానీ వాళ్ళు ఇవ్వరు. మళ్ళీ వాళ్ళకి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, వాళ్ళకి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అన్లెస్ అంటే ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం ఫిలిం రానా వచ్చాడు, లార్జ్ ఓకే. ఆడియన్స్ కి చేరింది. యా ఇప్పుడు ఆ, ఆ, నాకు రాలేదు. ఆ, అంటే see, నాకు కుదరలేదేమో నా సినిమాని అట్లా ప్రమోట్ చేయాలి, నాకు రాలేదు. ఆ మార్కెటర్స్ చేతిలో ఉందన్నమాట ఏదైనా. అంటే మనం డైరెక్ట్ వెళ్ళి మనం ఎంత ట్రై చేసినా బాబు నా సినిమా చూడంటే ఆడియన్స్ కి చూసే టైం లేదు, వినే ఓపిక లేదు. యా వాళ్ళు బిజీ లైఫ్ లో వాళ్ళు ఉన్నారు. సో అంతే ఈ అంతే ట్రూట్. ఈ- సో ఇప్పుడు నాని తీసుకొచ్చాడు ఫిలిం, చూసారు జనాలు, చాలా మంది జనాలు చూసారు. సో ఇన్ కేస్ మనం అలా టైఅప్ అయ్యి సినిమాని ఆఫీస్ కి తీసుకెళ్తే చూస్తున్నారు అపార్ట్ ఫ్రమ్ రెస్పాన్స్. కానీ మీరు చెప్పింది అయితే ఉంది, ఏది ఒకవేళ ఇన్ కేస్ ఇలాంటి సినిమా ఆ తమిళ్లో గానీ కన్నడలో గానీ వచ్చింటే అది మళ్ళీ ఇక్కడ కూడా ఆడియన్స్ కాదు, ఈ మీమర్స్ వీళ్ళు దీన్ని చేస్తారు. ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్న ప్లేస్ ఆ మార్కెటింగ్ ప్లేస్. సో సో మార్కెటింగ్ ఎవ్రీథింగ్ ప్లేస్ ఇట్ అదొక ఆల్. సో అది అది టైం పడుతుంది ఇంకా ఆడియన్స్ లేకుంటే ఆ, మనమన్నా ఆ పొజిషన్ కి వెళ్ళాలి. మనమే కాదు, ఇప్పుడు చాలా ఫిలిమ్స్ ఉన్నాయి ఇండియాలో, అంటే లైక్ వెరీ గుడ్ ఫిలిమ్స్, కానీ ఆడియన్స్ దాకా వెళ్ళలేక ఉండిపోయిన ఫిలిమ్స్ చాలా ఫిలిమ్స్ ఉన్నాయి, కన్నడలో కానీ తమిళ్లో కానీ. మ్మ్. అట్లీస్ట్ తమిళ్లో డైరెక్టర్స్ ఎంకరేజ్మెంట్ వల్ల వెళ్ళిపోతుంది. అవును. ఇక్కడ కూడా నాకు చాలా మంది డైరెక్టర్స్ యాక్చువల్ హెల్ప్ చేశారు. స్టిల్ ఏంటంటే మన ఆడియన్స్ కి ఇంకా ఇలాంటివి కొత్త కాబట్టి కుదరట్లేదు. ఇప్పుడు నాకు ఈ వెంకటేష్ మా గారు హెల్ప్ చేశారు, స్వరూప్ అన్న ఏజెంట్ సాయి శ్రీనివాస్ గారు ఓకే. యా డైరెక్టర్, స్వరూప్. ఓ యా 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 యా. నైస్. వాళ్ళు హెల్ప్ చేశారు. స్టిల్ ఏంటంటే ఆ, ఇంకా లార్జ్ ప్లాట్ఫామ్ కావాలి ఆడియన్స్ తో ఎక్కువ రీచ్ అవ్వడం కంటే బిగ్ మార్కెటర్స్. అది టైం పడుతుంది, ఇంకా ఫస్ట్ ఫిల్మ్ కదా. టైం యా పడుతుంది బ్రో, కానీ బట్ ఏంటంటే పర్లేదు తప్పదు. సారీ. మీరైనా కానీ అంటే ఎవరైనా కానీ బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ నెక్స్ట్ ఫిల్మ్ తీయాలా అది అనుకుంటే తీసేయండి. తర్వాత కాన్సిక్వెన్స్ రెడీగా ఉండండి, ఏం పర్లేదు. ఇప్పుడు నేను చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను, కానీ సినిమా తీసేయండి, తర్వాత జోతో పోతా అనుకోండి అంతే. ఆ, ఎందుకంటే ఎక్కడో రాత్రి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒకటే ధైర్యం, సినిమానే తీసినాం, ఇవన్నీ అంతా అంతే. ఫేస్ చేద్దామనే మ్మ్. ఒక ధైర్యం ఒకటి అంతే. ఉంటుంది. అంతే. సో మేము మా టీం అంతా అదే ఫీల్ అవుతాం. అంటే ఫినాన్షియల్ లాస్ అయినా లేకపోతే ఎమోషనల్ గా సపోర్ట్ లేకపోయినా, తెలుసు కదా టిపికల్ మనందరి మైండ్ సెట్. అంటే అవునవును. అంటే ఫ్యామిలీ ఎవ్రీథింగ్ సపోర్ట్ ఎలా ఉంటుంది. సో అలాంటప్పుడు మేము నెక్స్ట్ కూడా నేను లైక్ ఇలాంటి స్టోరీస్ పైనే వర్క్ చేస్తున్నాను. ఓకే. ఓకే. ఆ, నాకు చాలా చాలా రిజెక్షన్స్ వస్తున్నాయి. అంటే లైక్ ఆల్రెడీ ఒక సినిమా తీసావు, గమ్మున ఒక కమర్షియల్ కథ రాసుకుంటా ఓకే చేస్తాం అనే వాళ్ళు ఉన్నారు. హ్మ్. లేదండి నేను ఇదే చేస్తాను, నాకేం తొందర లేదు హ్మ్. అని ఉన్నాను నేను. సో అంటే నేను చెప్తున్నా జస్ట్ ఏదైనా కానీ అండర్స్టూడ్. సినిమా తీసాక ఏం కాదు, ధైర్యంగా సినిమానే తీసామని కాన్సిక్వెన్సెస్ పట్టుకోండి. అంతే. నైస్ బ్రో, నైస్ బ్రో. యాక్చువల్లీ నేను రెండు క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నా, మీరు ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశారు. యాహ్! 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 ఆడియన్స్ కి లాస్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నారు అబౌట్ హ్మ్. యువర్ మూవీ, అండ్ నెక్స్ట్ ఏం Yeah. చేయబోతున్నారు అని చెప్పి రెండు ఆల్రెడీ ఆన్సర్ చేసేసారు. ఆన్సర్ చేసేసారు. అండ్ నాకు ఒక ఇట్స్ లైక్ ఎ ఫన్నీ థింగ్. బట్ మీరు స్టార్టింగ్‌లో ఒక డైలాగ్ ఉంటది. రాహుల్ కలిసి ఇట్లా కార్‌లో ఇద్దరు కన్వర్జేషన్ చేసుకుంటూ ప్లాట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాడు. లైక్ ఇప్పుడు రియల్టర్ మార్కెట్ ఎట్లా ఉంది? రియల్ ఎస్టేట్ ఇస్ మ్మ్. ద కరెక్ట్ వర్డ్. రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది? ఇదంతా తను ఎక్స్‌ప్లెయిన్ చేయంగానే తన మైండ్ చేంజ్ అయిపోతది. యాక్చువల్లీ దానికి ముందు హి విల్ సే అన్నమాట. ఎందుకు అమ్మాలనుకుంటున్నావు అంటే, నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఈ సినిమా హీరో ఎవరు అని అడుగుతాడు. హీరో ఎవరు అంటే, నీకు తెలిసినోడు కాదులే అని అంటాడు. మ్మ్.
ఇది తెలుసు. మీరు వర్ యూ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ మెటా కామెంటరీ ఓవర్ దేర్ లైక్ యా యా డెఫినెట్ అదే ఉంది నా మైండ్ లో. నేను రాయడం అంటే చాలా మంది స్టార్టింగ్ పోర్షన్ కూడా ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారన్న, ఆ, ఇలాంటి ఎక్స్పెరిమెంట్ సినిమాలు ఎవరు చూస్తారన్న, నీకు నచ్చే సినిమా లేదా జనాలు నచ్చే సినిమా తీ అని ఒక డైలాగ్ ఉంటుంది. యా చాలా యా యా మంది నాకు అదే అవును. డైలాగ్ స్క్రీన్ షాట్ పెట్టారు అనమాట. నీ ఫిలిం పైన నువ్వే సెటైర్ వేసుకుంటున్నావు. నైస్, నాకు కానీ నైస్. అది మేము మాట్లాడుకుంటాం నా దాని ఫిలిం. గురించి. ఎందుకంటే సేమ్ థింగ్ నేను చాలా సార్లు విన్నా బ్రో. అంటే రీసెంట్లీ నేను ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్స్‌కి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్‌కి బానే వచ్చింది. అండ్ దెన్ సెకండ్ షార్ట్ ఫిల్మ్‌కి లైక్ అవార్డ్ విన్ అయినా గూడా ఐ వాస్ లైక్ మోస్ట్ ఆఫ్ ది క్రిటిసిజం థట్ ఐ ఫేస్డ్ వాస్ ఎవరికీ అర్థం గాలేదు. మాకర్థం గాలేదు ఈ సినిమా. ఇది స్ట్రెయిట్ ఔట్ లైక్ మాకర్థం గాలేదు ఈ సినిమా. నీ సినిమా నాకర్థం గాలేదు. ఆ! నువ్వు అర్థమయ్యేలా తీయాలి. But everywhere I was just putting the dots in the starting and just closing all the dots everywhere. Like the film, the screenplay, the editing, every pattern was that. But why మా అయినా సరే ఎందుకట్లా మాట్లాడుతున్నారు? లైక్ అంటే అండ్ పీపుల్ ఆల్సో సే వన్ స్పెసిఫిక్ థింగ్ ఏంటి అంటే, మేము సినిమా చూసేదే ఎంటర్‌టైన్‌మెంట్ కోసము. నువ్వు ఆ ఎంటర్‌టైన్‌మెంట్ టైమ్‌లో మమ్మల్ని ఎందుకు అంటే ఆలోచించాలి అని ఎందుకు అనుకుంటున్నావు నీ సినిమా చూసి? ఆహ్, డిడ్ యూ గెట్ దీస్ కైండ్ ఆఫ్ కామెంట్స్ టూ? యా యా నాకు వచ్చాయి ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. నువ్వు ఎందుకు ఇలాంటి చాయిసెస్ తీసుకున్నావు, ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ తీసుకున్నావు, ఆ, ఆ, వచ్చాయి. బట్ వీ హావ్ అంటే టు లైక్ అంటే ఇది బీ మళ్ళీ టూ స్ట్రాంగ్. వే కాన్వర్జేషన్ అయిపోతుంది. యాహ్! అంటే లైక్ ఏంటంటే, అదే ఇలాంటి ఆడియన్స్ ఒక 70% ఉన్నా మనలాంటి ఆడియన్స్ 30% ఉంటారు. వాళ్ళ కోసం చేస్తూ ఆ ఆడియన్స్ మనం పెంచుకుంటూ వెళ్ళాలి. అట్ ద ఎండ్ ఆఫ్ అంతే. ద డే మనం అలా ఎగ్జాక్ట్లీ బ్రో. బిలీవ్ చేస్తూ వెళ్ళాలి. సో మనం బేసిక్ గా ఇదే 70 lakhs ఒక నేను తీసాను కాబట్టి పూర్తిగా మార్కెట్ చేసుకోలేకపోయాను కాబట్టి, ఎందుకంటే నాకు తెలియదు ఇండస్ట్రీ అప్పటికి ఎలా మార్కెట్ చేయాలి. నా మైండ్ సెట్ ఎలా ఉందంటే, నేను మంచి సినిమా తీస్తాను, వాళ్ళు పోయి ఎంకరేజ్ చేస్తాను. అంటే ఎంకరేజ్ ఇప్పుడు చేయట్లేదని కాదు, నాకు ఈజీగా హ్మ్. ఆపర్చునిటీస్ వస్తాయి సినిమాని ఆడియన్స్ దగ్గర రీచ్ చేయడానికి అని అనుకునేవాడిని. కానీ నాకు కొంచెం రియాలిటీ తెలిసింది ఏంటంటే, ఆ, మంచి సినిమాకి ఆడియన్స్ కి మధ్యలో కొందరు మార్కెటింగ్ ఉంటారు. ఉంది. వాళ్ళకి వాళ్ళకి సినిమా నచ్చాలి. యాక్చువల్ గా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు ఆడియన్స్ కి సినిమా ఎలా ఉండాలని. అది నాకు యాక్చువల్ నచ్చలేదు. బేసిక్ గా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, నువ్వు డైరెక్ట్ రిలీజ్ చేయొచ్చు, కానీ వాళ్ళు అలా చేయరు, డిసైడ్ చేస్తారు. అది యాహ్! వాళ్ళ ఈగో బూస్ట్ అప్కో లేకపోతే వాళ్ళు చూపించుకోవడానికి ఏమో నాకు తెలియదు. కొంతమంది, నేను డైరెక్ట్ వాళ్ళనే అంటున్నాను ఇప్పుడు. ఆ అర్థమైంది. కొంత కానీ కొంతమంది జెన్యున్ గా చెప్తారు, లైక్ మా మార్కెట్ ఇంతే, మేము ఇంతే బిజినెస్ చేయగలం, అలాంటివి కూడా ఉంటాయి. సో అంటే లైక్ అంతే. ఇప్పుడు 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 నేను ప్లాట్ ఇంత కష్టమైన ఎందుకు రిలీజ్ చేశానంటే, సరే నాకు ఒక 1000 ఆడియన్స్ వస్తారు, హ్యాపీ. నా నెక్స్ట్ సినిమాకి 1000 టికెట్స్ కన్ఫర్మ్. ఇంకా నా ఫస్ట్ హ్మ్. సినిమాకి అది కూడా లేదు కదా. యాహ్! నా నెక్స్ట్ సినిమాకి 1000 టికెట్స్ కరెక్టే. కన్ఫర్మ్. ఇప్పుడు యాహ్! నాకు యాహ్! ఆల్మోస్ట్ 3 మిలియన్ మినిట్స్ స్ట్రీమ్ అయింది ఈటీవీ. ఓహ్! అంటే నాకు సూపర్. ఆల్మోస్ట్ సూపర్. నైస్, సూపర్. 3,000,000 పీపుల్ ఉన్నారు మినిట్స్. ఆల్రెడీ మీ దగ్గర. మినిట్స్ అది 3 million అది ఓకే. మినిట్స్. మినిట్స్, మినిట్స్. మినిట్స్. ఓకే. 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 నాకు అంటే లైక్ అరౌండ్ 20,000 వ్యూస్ వచ్చాయి. ఓకే. అంటే నాతో 20,000 పీపుల్ ఉన్నారు. కానీ యాహ్! ఇది ఓటీటీ కాబట్టి ఒక 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 దాని మీద ఇద్దరు కలిసి చూడొచ్చు, అట్లా జరిగి ఉండొచ్చు. కానీ ఆన్ అన్ యావరేజ్ నేను 25,000 ఆడియన్స్ నాకు ఇప్పటి వరకు ఉన్నారు. ఓకే. అంటే ఎగ్జాక్ట్‌లీ. నేను నెక్స్ట్ టైం సినిమా తీస్తే 25,000 ఆడియన్స్ అంటే 25,000 టికెట్స్ ఉన్నాయి. ఇంటూ 100 వేసుకున్న 2,50,000 రూపీస్ వెనక్కి వస్తుంది. సో ఇలా ఇలా అంటే ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నాను. యాజ్ ఏ హ్మ్. మనలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో, మనం ఇలా ఇలా బేరీజులు వేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ మన కైండ్ ఆఫ్ సినిమా తీయొచ్చు. డెఫినెట్‌గా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. అంటే లైక్ ఎలా ఉంటదంటే, ఇండస్ట్రీలో కొంతమంది పెట్టే టార్చర్ కి నీ అమ్మ పోయి మళ్ళీ మనం కూడా ఒక కమర్షియల్ సినిమా, అంటే కమర్షియల్ అని నేను తప్పు చేయట్లేదు, కానీ మార్కెటింగ్ ఏదైతే ఉందో ఆ సినిమా చేసేస్తే లైఫ్ సెటిల్ కదా అనేది ఒక థింక్ వస్తాం. యాహ్! కానీ అప్పుడు మళ్ళీ మనం మనం లేదు లేదు నమ్ము, నమ్మిన దాన్నే చేయి, ఏం కాదు.
మనసు ఆ, ఒప్పదు. అని మనసు ఒప్పదు. బట్ యా, అంటే కూల్ కూల్. బట్ నైస్ బ్రో. మేమైతే చాలా ఇంప్రెస్ అయ్యాం. మేమిద్దరం అనుకుంటున్నాండే 2.5 యా hours ఉంది మూవీని. ఫస్ట్ హాఫ్ మనం ఆల్రెడీ అనుకున్నట్టు కొంచెం స్లోగా వెళ్తా 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 సెకండ్ హాఫ్ లో పే ఆఫ్ వచ్చేస్తుంది కదా. ఫస్ట్ హాఫ్ లో ఏమైనా కట్ చేయొచ్చా అని మేము అనుకొని, అసలు కట్ చేయడానికి ఏం లేదు కదా ఇక్కడ. లైక్ ఎవ్రీ సీన్ కి ఎక్కడ ఎగ్జాక్ట్లీ దగ్గర మేము కరెక్షన్ ఉంది కదా. మాట్లాడుకున్నప్పుడు అదే. ఏం ఏం ఆప్షన్ లేదు కదా అనుకున్నాము. బట్ ఓవరాల్ గా వి వేర్ ఇంప్రెస్డ్. అండ్ యాక్టింగ్ గురించి, ఆబ్వియస్లీ మూవీస్ గురించి ఎక్కువ తెలియని నార్మల్ గా రివ్యూ చేసే వాళ్ళు రివ్యూ చేసి ఉండొచ్చు. హాలీవుడ్ లో చాలా మూవీస్ లో ఉంది, అదంతా చప్పట్లు కొట్టకుండా చూస్తారు. మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే కొంచెం అంత ఈజీగా డైజెస్ట్ అంటే ఇది చేసుకోలేరు. మనకి ఆ, చిన్నప్పటి నుంచి వస్తున్న స్టీరియో టైప్ అది. ఆ నేను యాక్చువల్లీ మా యాక్టర్స్ కూడా నేను ఇచ్చిన రెఫరెన్సెస్ ఏంటంటే ఈ ఫిల్మ్ కి చూడమని చెప్పి 7 ఇచ్చాను, మెమోరీస్ ఆఫ్ మర్డర్ ఇచ్చాను, ఓకే. తర్వాత ఎనిమీ ఇచ్చాను, తర్వాత గెట్ అవుట్ ఇచ్చాను. వీళ్ళు చూడండి, వీళ్ళ యాక్టింగ్ లెవెల్స్ చూడండి. ఆ, ఈ మీటర్స్ లో మనం పర్ఫామ్ చేయబోతున్నాం, మీరు పర్ఫామ్ చేయబోతున్నారు. నేను లిటరల్ గా అంటే నేను 1 week ముందే వర్క్ షాప్ పెట్టాను, యాక్టింగ్ వర్క్ షాప్ పిలిపించుకొని. అంటే ఫిలిం అంతా మా ఊర్లోనే షూట్ చేశాను, మత్తల దగ్గర ఓకే. ఎమ్మింగ్ అని. ఇక్కడికే పిలిపించుకొని వాళ్ళకి నైట్ ఒక షో చేసేవాడిని. 7, తర్వాత మెమరీస్ ఆఫ్ మర్డర్, ఎనిమి, ఇలాంటి ఫిలిమ్స్ అన్ని షో చేసి, అంటే అంటే వాళ్ళకి టోన్ అర్థం కానీ ఫిలిం టోన్ వాళ్ళకి తెలియదు కదా. లైట్ ఇట్లా వామ్ కలర్ వచ్చి మొక్క మీద పడంగానే నేను యాక్ట్ చేయాలని తీసుకొని ఉంటాయి కదా. సో అందుకు వాళ్ళకి టోన్ అలవాటు చేయడానికి మూవీ టోన్ ఈ ఫిలిమ్స్ చేస్తారు. ఇంకోటి చిన్న థింగ్ ఏం యా యా చెప్పాలంటే, మీరు అంటున్నారు కదా ఫస్ట్ హాఫ్ లో సెటప్ పెట్టి సెకండ్ హాఫ్ లో పే ఆఫ్ ఇచ్చారు. కానీ స్క్రీన్ ప్లే వైజ్ గా మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ హాఫ్ సెటప్, ఫస్ట్ హాఫ్ పే ఆఫ్. ఓ యాక్చువల్లీ అంతే సెకండ్ కదా, హాఫ్ కరెక్ట్. యా యా యాక్చువల్లీ ట్రూ. క్లైమాక్స్ ముందు వచ్చి తర్వాత ఓకే, ఓకే, మధ్యలో ఓకే, కరెక్ట్ ఓకే. చేస్తున్నారు కదా. అర్థమైంది, అర్థమైంది, ఇప్పుడు బట్ అర్థమైంది. ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ చూస్తే సెకండ్ హాఫ్ సెకండ్ చూస్తారు కదా. యాక్చువల్ గా అయితే సెకండ్ హాఫ్ వచ్చేసి సెటప్, ఫస్ట్ హాఫ్ పే ఆఫ్. అంటే లైక్ నువ్వు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఏం జరిగింది అన్న దాని అన్నిటికీ క్లారిటీ ఆన్సర్స్ యా వస్తాయి యా వస్తుంది. ఫస్ట్ హాఫ్ లో జరిగేది. దాన్నే మేము లైక్ ఓకే దీన్ని ఇట్లా సెట్ చేసేసి ఓకే ఇది ఇందుకు జరిగింది అని చెప్పేసి పే చేస్తుండు. దట్స్ వాట్ వి మా లాంగ్వేజ్ లో అది. బట్ వాట్ యూ సెడ్ నో నో బట్ కన్ఫ్యూజన్ వస్తుంది. యా బట్ నైస్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ థ్యాంక్స్. మా పాడ్కాస్ట్ లోకి జాయిన్ అయినందుకు, మీ మూవీ గురించి డిస్కస్ చేసినందుకు. అండ్ చాలా మాకు తెలియని డీటెయిల్స్ చెప్పారు మూవీ గురించి. అండ్ ఒక బడ్డింగ్ ఫిలిం మేకర్స్ లాగా మేము అండ్ మా పాడ్కాస్ట్ చూస్తున్న చాలా మందికి ఒక చిన్న ఇన్స్పిరేషన్ వస్తుంది. మేము కూడా ఫ్యూచర్లో త్వరగా ఒక మూవీ తీయాలి అని చెప్పేసి. అండ్ మీరు కూడా ఫ్యూచర్లో తీసే మూవీస్ అన్ని ఆ, ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ తీయండి, కొత్త కొత్త జానరాస్ ట్రై చేయండి తెలుగులో. అండ్ ఫాలో థ్యాంక్స్ యువర్ బ్రో. ప్యాషన్. థ్యాంక్స్ థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్స్ Audience, thank you all for watching this podcast. Please stay tuned for more episodes.